శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన మార్చులు మన కోసం రాసిచ్చిన భాగవతంలో ప్రథమ స్కందంలో తర్వాత పద్యాలు చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం ఏం జరిగిందంటే, మన పరీక్షిత్తు వేటాడుతూ వెళ్తూ ఉన్నాడు. పాపము వేటాడుతూ ఉన్నవాడు తన పరివార జనానికి, తన వాళ్ళందరికీ దూరం అయిపోయాడు. ఆడుకుంటూ మంచినీళ్ళు తాగడం కూడా మర్చిపోయాడు. చీకటి పడిపోయింది, దప్పికేసింది, ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది. అక్కడక్కడ తచ్చాడుతుంటే ఒక చిన్న ఆశ్రమం కనిపించింది. అక్కడ ఎవరు లేరు చుట్టుపక్కల. ఎందుకో మరి ఆయన ఒక్కడు మునీశ్వరుడు కూర్చొని, ఆ యతీశ్వరుడు ధ్యానం చేసుకుంటున్నాడు. సమాధి స్థితిలో ఉన్నాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆయన ఇంద్రియాలు కూడా వెనక్కి తిరిగాయి. ఆయనకేం తెలియట్లేదు బయట జరుగుతున్నది. అటువంటి స్థితిలో ఆయన ఉంటే మన రాజుగారు మంచినీళ్ళని అడిగాడు. పాపము ఆయన వినలేదు, లేవలేదు, మర్యాదలు చేయలేదు, మంచినీళ్ళైనా ఇవ్వలేదు, పండో కాయో ఇవ్వలేదు, మన్నన చేయలేదని మన వాడికి చాలా కోపం వచ్చింది. దాంతో అటు ఇటు చూశాడు. ఒక చచ్చి పడిన పాము కనిపించింది. దాన్ని తీసుకొని వచ్చి ఆయన విల్లుకి తగిలించుకొని తెచ్చి ఈయన మెడలో వేసిపోయాడు. మెడలో వేసిన తర్వాత అనిపించింది, అంటే ఆయన నిజంగా సమాధి స్థితిలో ఉన్నాడా, లేకపోతే ఊరికే ఏంటి రాజులతోటి మాట్లాడేది అని చెప్పి ఆయన కావాలనే కపట నాటకం అంతా ఆడుతున్నాడా అని అనుకున్నాడు. ఏదో ఒకటి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు ఇంటికి. అయితే ఆ విషయం చూసిన ఆయన దగ్గర ఉన్న ముని కుమారులు ఉన్నారు. వాళ్ళు గబగబా ఆ ముని యొక్క కొడుకు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒక రాజు వచ్చాడు, మంచినీళ్ళు అని అడిగాడు, మీ నాన్న లేవకపోయేసరికి మరి వీళ్ళైనా ఇవ్వచ్చు కదా, మరి ఏంటి జరిగిందో. ఇవ్వకపోయేసరికి మీ నాన్న మెళ్ళలో ఒక చచ్చిన పామునేసి వెళ్ళారు అని చెప్తే ఇంకా అప్పుడు ఈయన కోపం వచ్చింది. ఆ కొడుక్కి, ఆ శృంగికి, ఆయన ఇంత పని చేస్తారా అధములు రాజులు అని ఇంకా ఆయన బాగా కోపం తెచ్చుకున్నాడు. వీరంగం వేశాడు, ఆయన శపించాడు. అక్కడ ఉన్నాము. ఇక్కడ ఈ రెండు విషయాలు ఒకసారి చూసుకుందాం, ఎందుకు అట్లా జరిగింది అని. మనము అంటే అది కలికాలం కాబట్టి అట్లానే జరుగుతుంది. కలికాలంలో మనుషులకు అట్లాంటి చెడు బుద్ధులే కలుగుతాయి. మరేం చేస్తాము. అందులో పైగా మన వాళ్ళు మనకు కొన్ని చెప్పే కారణాలు ఏంటంటే, ఆయన చాలా మంచివాడు పరీక్షిత్తు, కానీ ఇట్లా ఎందుకు చేశాడంటే ఆయన తల మీద కిరీటం పెట్టుకున్నాడు, అందుకని ఆ ప్రభావం అని మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో మనం కూడా చూసుకుందాము మన జ్ఞాన మార్గంలో ఎందుకు ఇట్లా జరుగుతాయి అని. ఒక్కటి ప్రారబ్ధము. ఆ ప్రారబ్ధంగా ఉన్న కర్మలని ఎవరు తప్పించలేరు. ఈయన ఆ విధంగా అటువంటి ప్రారబ్ధాన్ని తెచ్చుకున్నాడు. ఆయన జనన కాలంలోనే జాతకం రాస్తున్న పురోహితులు చెప్పారు, జ్యోతిష్కులు. ఆయనకు చాలా సంవత్సరాలు ఎంతో గొప్పగా పరిపాలన చేసి తర్వాత ఒక పాము కాటుకు మరణిస్తాడు అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఆయన జాతకంలో రాసిందని. కాబట్టి ఆయన ప్రారబ్ధం ఉన్నది. అయితే ఆయన ఆ ప్రారబ్ధాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రారబ్ధాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ పని జరగవచ్చు, జరగపోవచ్చు, ప్రారబ్ధం తప్పకపోవచ్చు. ఎంతటి వాడికైనా ప్రారబ్ధాన్ని తప్పించుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయనకు ఆ విధంగా వెళ్ళిపోవలసి ఉన్నది, ఆ విధంగా రాసి పెట్టి ఉన్నది విధిరాత. ఆయన తప్పించుకోలేకపోయి ఉండొచ్చు. కాబట్టి అదొక కారణం ఎట్లా ఉన్నది. రెండో విషయం ఏంటి అంటే, చేష్టలు కూడా ఉంటాయి. మనం చేసే కర్మలు కొంతవరకు ప్రారబ్ధం ఎట్లా ఉన్నా కూడా కర్మలు కొంచెం మనం వాటిని ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు జ్ఞానంతో. ఒక్కొక్కసారి అది కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు. మన భగవంతుడు చేష్టాహ దైవం చ అని ఒక 2 విషయాలు చెప్పారు. మరో 3 కలిపి 5 విషయాలు ఉంటాయి. మనుషులు కర్మలు ఎందుకు చేస్తారంటే ఒక 5 కారణాలు ఉంటాయి అర్జున.
అందులో చేష్టలు ఉంటాయి, దైవము ఉంటుందని. దైవం ప్రారబ్ధం, చేష్టలు వాళ్ళు చేసే కర్మలు, ఈ జన్మలో చేసే కర్మలు ప్రారబ్ధంగా ఇంతకు ముందు నుంచి తెచ్చుకున్నవి. ఆయనకు ఆ ప్రారబ్ధం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు చేసే కర్మల్ని ఆయన కొంతవరకు తప్పించుకోవచ్చు. మరి ఆయన ఎందుకో జాగ్రత్త పడలేదు. ఆయన కొంత విపరీతంగానే చేసుకున్నాడు. ఎందుకో మరి. ఇందులోనే ఈ తెలుగు పద్యాల్లోనే మన పోతన గారు కొన్ని ముఖ్యమైన మాటలు వాడారు. మిగిలిన పద్యాలను పక్కన పెడదాం. బలిమిన్, అసలు ఆ వేదండాదులు, ఏనుగులు మొదలైన జంతువులను ఏ దండల పోనీగా ఎట్టూ పోనీయకుండా వాటిని తరిమి తరిమి ఏగచ్చన్ అంటే తరుముతున్నాడు ఆయన. బలిమిన్, బలంగా. ఆయనకు బలం ఎక్కువ ఉంది, పరాక్రమం ఎక్కువ ఉంది. రాజన్న ఆ ఉద్యోగం ఒకటి ఉన్నది కాబట్టి ఆ బలం ఒకటి ఉన్నది. అదొకటి మాట ముఖ్యంగా. తర్వాత పద్యంలో ఆయనకి వేడుక కలిగింది. వేడుక, ఆట ఎక్కువైంది, ఆటలు ఎక్కువైనాయి ఆయనకి. ఆటలు ఎందుకు? ఆయన రాజుగా చేయవలసిన పని ఉన్నది. ఆయన తప్పనిసరిగా వేటాడి ఊళ్ళల్లోకి వచ్చేస్తున్న క్రూర జంతువులని కొంతవరకు అణిచి ఉంచడం ఆయనకి ఉద్యోగం. అట్లానే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు పోయి అడవుల మీద పడి జంతువులకి అసలు ఏమి అవకాశం బ్రతకడానికి లేకుండా చేయకూడదు. అట్లా చేస్తే మనుషుల్ని ఆపడం కూడా రాజుకి ఉన్న ఉద్యోగం. ఆయన అడవుల్లో ఉన్న జంతువులు ఊళ్ళ మీద పడి మనుషుల్ని బతకనీయకుండా చేయడం గాని, మనుషులు పోయి అడవుల మీద పడి చెట్లను, చేమలను, జంతువులను బతకకుండా చేయడం గాని చేయకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేటట్టు చేయడం ఆయన పని. అది ఆయన కర్తవ్యం, ఆయన ధర్మం, రాజుగా చేయవలసిన పని. అంతవరకు చేసి ఆయన ఇది నా కర్తవ్యం అనుకొని చేసుకొని ఊరుకుంటూ అయిపోయింది. ఆయనది వేడుకైపోయింది, ఆట అయిపోయింది. ఇంకా 1, 2 కాదు, ఎన్ని మృగాలను ఆ ఆటలాగా, వేడుకలాగా, పండగలాగా వాటిని చంపుకుంటూ పోయాడు. ఒక్క జంతువుని మిగిలించకపోయా. ఆ జంతువు ఈ జంతువు అని లేదు, దొరికిన మృగాలన్నిటిని చంపేశాడు. ఆకాశంలో ఉన్న ఏదో చంద్రుల్లో జింకం తప్ప. అంత ఘోరానికి ఆయన ఒడిగట్టాడు. పైగా ఆయన ఈ విధంగా చేస్తూ చేస్తూ ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మనస్థితిలో అంటే వేట తమకంలో ఉన్నాడు ఆయన. తమకం అంటే మోహంలో ఉన్నాడు ఆయన, మత్తులో ఉన్నాడు. తమకం అంటే మత్తు అర్థం, తమకం అంటే మోహము. ఆయనకి ఆ వేట ఆడాలి అన్న కోరిక, ఆశ, విపరీతమైన ఆశ. వేటగాళ్ళు కూడా నన్ను చూసి మెచ్చుకోవాలి, అంత గొప్పగా వేటాడాలని. ఎందుకంత ఆశ? అంతటి ఆశ, అంతటి మోహంతో ఆయన మనసు నిండిపోయింది. తమకంతో, తమస్సుతో నిండింది. ఆ సమయంలో అది ఎవరికైనా జరుగుతుంది. దానికి బంగారం చేసేది ఏమీ లేదు. దానికి ఈ వేట అన్న ఆట, లేక జూదము, లేకపోతే ప్రాణులను హింసించడం, ఏదైనా సరే. జూదం జోలికి వెళ్ళొద్దు, ఆడాళ్ల జోలికి వెళ్ళొద్దు, అక్కర్లేకుండా నువ్వు ధనాలు, ఐశ్వర్యాలు, బంగారాల మీద కోరికలు పెంచుకోవద్దు అని చెప్పిన విషయాల్ని ఆయన కలికి ఒక నిర్ణయంలాగా పెట్టుకున్నాడు. ఆయనే మర్చిపోయాడు ఆ సమయంలో. ఇప్పుడు మనసులో ఇటువంటి తమకాలు, మోహాలు, మత్తులు, కోరికలు, మంచి చెడు తెలియని గీత దాటుతున్నాము, మర్యాదలు, హద్దులు దాటుతున్నామని కూడా తెలుసుకోలేని బుద్ధులే కలికి ప్రధానమైన స్థానాలు. అటువంటి బుద్ధులే కలికి స్థానాలు. అటువంటి స్థానము ఆయన మనసులో ఆయన కల్పించుకున్నాడు. అనుకోకుండానే చేశాడు. ప్రారబ్ధంగా సగం ఉంది, కానీ ప్రారబ్ధంగా సగమే ఉంది. ఆయన ఇప్పుడు చేష్టల వల్ల దాన్ని మొత్తంగా చేసుకున్నాడు. ఎందుకు చేశాడంటే జరుగుతాయి, ప్రతి మనిషికి జరుగుతాయి. తర్వాత ఏం చేశాడన్నది ముఖ్యం. ఇటువంటి కష్టం వస్తే వచ్చింది, ప్రతి వాడికి, మనిషి అన్న వాడికి వస్తుంది. అయితే అట్లాంటి కోరికలు, ఆశలు, హద్దులు మీరిన ఆలోచనలు, ఆటలు, మోహాలు, మత్తులు, తమకాలు ఒకవేళ హద్దు దాటితే, ఒకవేళ నిజంగా కూడా నేనైనా సరే హద్దు దాటి వెళ్ళిపోతే, ఎంత దూరం వెళ్ళాను, ఎంత వేగంగా మళ్ళీ నా స్వస్థితిలోకి వచ్చాను, ఎంత తక్కువ డ్యామేజ్ తోటి వచ్చాను, ఈ రెండు ముఖ్యం. ఎంత దూరం వెళ్ళాను చూసుకోవాలి. వెంటనే ఎంత తొందరలో వెనక్కి వచ్చాను ఒకటి, ఎంత తక్కువ డ్యామేజ్ తోటి వెనక్కి వచ్చాను ఒకటి, రెండు చూసుకుంటూనే ఉండాలి. అసలు కోపాలు, కోరికలు, ఆశలు, మత్తులు, మోహాలు, దుఃఖాలు, ప్రేమలు
ఇట్లాంటివన్నీ లేకుండా పోవు మనిషి అని అన్నాక వస్తాయి ఎవరికైనా సరే. ఎంత గొప్ప జ్ఞానికైనా శరీరం ఉంటే. ఎంత వెనక్కి తొందరగా వచ్చేసాము, ఎంత తక్కువ డ్యామేజ్ తోటి వచ్చాను చూసుకొని దాన్ని పెంచుకుంటుండాలి. అది మన పరీక్షిత్ ఏం చేశాడో చూద్దాం. ఇంకా కథ మొత్తం కాలేదు మనకి, ఇప్పుడే మొదలైంది. అది ముఖ్యంగా చూడవలసిన విషయము. కాబట్టి ఆయన ఇప్పుడు ఈ కోపాలు మోహాలు ఉన్నాయి, ఇక తమకాలు, వేడుకలు, ఆటలన్నీ ఉన్నాయంటే దానికి ఏదో ఒకటి మంచో చెడో జరుగుతుంది. ఆయనకి కోపాలు వచ్చాయి. ఇంకా ఈ మోహాల్లో నుంచి కోపాల్లో నుంచి జుర్రున జారేడు. ఆయన ఏదో శాపాలు ఇచ్చాడు. కోపాల్లో నుంచి మోహాల్లో నుంచి కోపాల్లో నుంచి ఇప్పుడు శాపాల దాకా వెళ్ళిపోయింది మన కథ. అట్లెట్లా వెళ్ళిందంటే అది ఒక్కటే మార్గం, దానికి సింగిల్ రోడ్డు ఉంది, దానికి ఒక్కటే. ఈ కోరికల్లో నుంచి కోపాల్లో నుంచి మోహాల్లో నుంచి నాశనాలు అని ఒక సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ని చాలా క్లియర్ గా మన భగవంతుడు మనకి రాసిచ్చాడు. అది చూసుకుందాము. అది తప్పనిసరి మనకి మాటి మాటికి చూసుకోవడము. భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో 62ది 63ది 2 శ్లోకాల్లో రాస్తారు ఆయన. ఇది ఎన్నిసార్లు చూపిస్తానంటే మీకు నిజంగానే నా మీద కోపం వచ్చి నాకు శాపం ఇవ్వాలన్నంత తీవ్రమైన పగ కూడా కలగొచ్చు. అయినా పర్వాలేదు, నేను మాత్రం చూపిస్తాను. మీ అందరి కోసం కాదు, నా కోసమే చూసుకుంటాను దీన్ని. మాటికి ఈ పద్యాల ముందుకెళ్ళి నిలబడతాను నేను, 2 చేతులు కట్టుకొని తదేకంగా చూస్తాను వీటిని. ఇందులో పడొద్దు దేవుడా అని. ధ్యాయతః విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధః అభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంతే మ్యాటర్, ఇంతే ఉంటుంది. నాశనం వరకు రావాల్సిందే. ఆశతోటి మొదలైతే నాశనంతోటే ఎండ్ అవుతుంది. ఇంకా దానికి మధ్యలో ఇంకేమీ ఉండదు అవకాశం. అయితే ఈ మొత్తం నాశనం కాకుండా మధ్యలో పట్టుకొని ఆపేది ఏంటంటే జ్ఞానం. ఒకవేళ ఈ మొత్తం ప్రణశ్యతి కాకుండా, మొత్తమే దుంపనాశనం సర్వనాశనం కాకుండా కొంతలోనైనా కాపాడేది బుద్ధి. ఆ బుద్ధి మొత్తం నాశనం కాకుండా ఆపుకుంటే మనకు మొత్తమే ప్రణాశం ఉండదు. ఆ బుద్ధి తెచ్చుకొని వెంటనే ఎంత తొందరగా మళ్ళీ మన స్వస్థానంలోకి వెనక్కి వచ్చేస్తాము, ఎంత తక్కువ డ్యామేజ్ తోటి వస్తామని చూసుకోగలిగితే నెమ్మదిగా ఈ మెట్లు పైకి ఎక్కొచ్చు. ఇదేం జరుగుతుందంటే ఒక వస్తువుని, విషయాన్ని మనం ధ్యానిస్తే, అప్పుంతహ మనిషి అన్నవాడు ఏదైనా విషయాలను ధ్యానిస్తే, ఒకసారి వాటి గురించి ఆలోచిస్తే దానితో సంఘం ఏర్పడుతుంది. ఆశ, దాంతో కోరిక ఏర్పడుతుంది. ఆ సంఘం వల్ల దాని మీద కామం, కావాలి అన్నది. ఆ కామంతో కోపం వస్తుంది. కోపంతో మోహం కలుగుతుంది. మంచి చెడు తెలియదు. దాంతో మతి భ్రంశమైపోతుంది. మతి భ్రంశము, చిత్తభ్రాంతి కలిగితే బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం అయిందంటే ఇంకా సర్వనాశనమే. ప్రణశ్యము సర్వనాశనం, బుద్ధి నాశనం అయితే సర్వనాశనము అని మన భగవంతుడు చెప్పాడు. ఎంత దయతో చెప్పాడో ఆయన. ఇది అస్సలు ఈ లెక్క తప్పదు, అస్సలు ఈ లెక్కే తప్పదు. ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈ మిషన్ లో వేసుకొని చూసుకుంటాను నేను ప్రతిదీ. ఇప్పుడు మన పరీక్షిత్తు చేసిన పనిని కూడా ఇందులో వేసి చూద్దాము. ఈ మిషన్ లో ఆయన విషయాలున్నాయి. ఆ జంతువుల్ని చంపాలి, వేటాడాలన్న ధ్యానం, దాని మీద ఆలోచన కలిగింది. ధ్యానం అంతే కదా, జనరల్ గా ఆలోచన వచ్చింది వేటకెళ్దామని. దానితోటి ఆలోచించి ఆయనకి దానితోటి సంఘం, ఇంకా దాని మీద అదే పనికి చేయడం మొదలు పెట్టాడు. ఎంత అవసరమో అంత జంతువులను కట్టడి చేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. సంఘం ఇంకా దాని వెంటబడ్డాడు. దాని వెంటబడేసరికి ఇంకా కామం, కోరిక ఎక్కువైంది. ఇంకా కావాలి అన్నిటిని చంపేస్తానని. ఈ లోపల ఆయనకి దప్పికేసింది, నీళ్లు కావాలి. ఇప్పుడు అది ఈ రకంగా మారింది. అది ఆ కామము జంతువుల్ని వేటాడడం నుంచి మంచినీళ్ళు కావాలికి మారింది. అది ఆ మారింది ఏమైంది, మంచినీళ్ళు దొరకపోయేసరికి కోపం వచ్చింది. కోపం మన మీద ఎందుకు వస్తుంది, మంది మీద వస్తుంది ఎప్పుడైనా. అక్కడ చుట్టుపక్కల కనిపించిన వాడు పాపం ఆయన ముని, ఆయన మీద వచ్చింది కోపం. ఆ కోపం వచ్చేసరికి ఏమైంది, మంచి చెడు తెలియలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడని చూసేంత జ్ఞానం కూడా లేదు.
మంచి చూసుకోకుండా చెడు చూసుకోకుండా పాముని తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసేంత చిత్తభ్రాంతి కలిగింది ఆయనకి. ఆయన దొంగ నాటకాలన్నీ వేస్తున్నాడని కూడా అనుకున్నాడు. దాంతో ఏమైంది, బుద్ధి నాశించిపోయింది ఆయనకి. బుద్ధి నశించిపోయి సర్వనాశనం అయిపోయాడు ఆయన. ఇదే జరుగుతుంది, ప్రతిసారి ఇదే జరుగుతుంది. దీనికి కలిని అనుకోవడానికి ఏమీ లేదు. ఒకవైపు కలిని తిట్టడానికి లేదు, ఒకవైపు బంగారాన్ని తిట్టడానికి లేదు. బంగారం లాంటి బుద్ధి నశించిపోయిన తర్వాత బంగారం లాంటి జీవితం అంతా నశించిపోతుంది. బంగారాన్ని అనుకొని ఏం చేస్తాము, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కలి ఎక్కడో లేదు, బుద్ధిలో ఉంటుంది. నా బుద్ధి ఈ రకంగా విషయాల మీద ధ్యానంతో ఉంటే అక్కడ ఎక్కానంటే ఆ జారుడు బల్ల ఇక్కడ వచ్చి పడతాను అని గుర్తు చేసుకోవాలి. కలి అన్న దానికి అర్థం కలనం చేసే లక్షణం ఉన్నది అని. కలహాలు కలిగిస్తుంది, ఘర్షణలు కలిగిస్తుంది, మనసులో ఎక్కువ తక్కువలు కల్పిస్తుంది, దానివల్ల మోహాలు కలుగుతాయి. ఆ మనస్థితి పేరు అది. అది మనస్థితి, కాలం కాదు. కాలం భగవత్ స్వరూపం, కాలంతో సంబంధం లేదు. కలి అన్నది కలనం కలిగిస్తుంది, కావాలంటే అన్ని కలిపేస్తుంది, లేదా అంత కలహం కలిగిస్తుంది, ఘర్షణలు కలిగిస్తుంది. అటువంటి బుద్ధి ఉన్నప్పుడు ఇటువంటి నాశమే ఉంటుంది. పైగా ఇప్పుడు కలి అన్నప్పుడు మనము కలి యుగము అంటాము. కలికి ఎందుకు అర్థం, యుగానికి కూడా చెప్పుకుందాం. యుగం అంటే ద్వంద్వం. ద్వంద్వాలు ఎక్కడుంటాయో బుద్ధిలో అక్కడ కలనం, కలహం, అసమస్థితులు తప్పకుండా ఉంటాయి. ఆ ద్వంద్వం యుగం ఉన్న చోట ఆ యుగాన్ని సమంగా చూడలేని బుద్ధికి ఆ కలనం కలుగుతుంది, కలి స్థితి కలుగుతుంది. అప్పుడు అది చేసే పనులు ఇట్లానే ఉంటాయి. కానీ ఈ జారి పడ్డాడు. యాక్చువల్గా ఇంతవరకు వచ్చేసాడు మనవాడు. మన పరీక్షిత్ అక్కడి నుంచి మోహానికి గురయ్యాడు, మతి చెడిపోయింది, బుద్ధి నశించింది, నాశం వరకు వచ్చేసాడు. ఇక్కడ ఏం జరిగాడో చూద్దాం. ఇక్కడి నుంచి మొత్తమే ఎందుకు కాకుండా పోవచ్చు, ఆయన ఏమయ్యాడో చూద్దాం. ఇక్కడ దాకా వచ్చేసాడు పాపం. అది మన పరీక్షిత్ కష్టం. ఇప్పుడేం జరిగిందంటే ఆ విషయాన్ని వెళ్ళి మన వాళ్ళు, ఆ పసిపిల్లలు అతనికి వాళ్ళ కొడుక్కి చెప్పారు, మన శృంగికి. ఇదిగో ఒక రాజు వచ్చాడు, నీళ్ళు కావాలని అడిగాడు, నీ జనకుడు లేవలేదు, మంచినీళ్ళు ఇయ్యలేదు, ఆయన కోపం వచ్చింది, మెడలో ఒక ఉరగాన్ని తగిలించి పోయాడు తండ్రి అని వాళ్ళు చెప్పగానే ఈయన ఆహా అన్నాడు రోషన్. ఈయన డైరెక్ట్ గా రోషన్లోకి, కోపంలోకి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా మన పరీక్షిత్ పాపం ధ్యాయతో విషయాన్ని పుంసహ దగ్గర నుంచి మొదలయ్యాడు, బుద్ధినాశం ప్రణశ్యతి వరకు. ఈయన ఈ విషయాలను ధ్యానించడం, వాటితోటి సంఘాన్ని తెచ్చుకోవడం, ఆ తర్వాత అది కోరికగా మారడం, కోరిక కోపంగా మారడం అన్న స్టెప్స్ అన్ని ఆయన దాటి ఆ మాట వినగానే కోపం దగ్గర మొదలు పెట్టేశాడు ఆయన. కోరిక అంతకన్నా ఉన్న సంఘము, అంతకన్నా ముందు ఉన్న విషయాల మీద ఆసక్తి, ధ్యానం, ఇవన్నీ కూడా అంత సమయం కూడా లేదు మన శృంగికి. ఇక్కడ కోపం దగ్గర నుంచి మొదలు పెట్టేశాడు ఆయన. కోపం వచ్చింది, కోపం రాగానే మంచి చెడు చూసేది లేదు, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారని కూడా చూసేది లేదు, ఎందుకు ఏ కారణానికి అంత పని చేశాడని తెలుసుకుందాము అన్న ఇంగిత జ్ఞానం లేదు, ఒక్క నిమిషం ఆగి ఆలోచించేది లేదు. మోహము, ఏం మోహము ఆ కోపము, ఈ మోహము ఏమో చూసుకుందాం. ఇక్కడ ఆయనకు అంత కోపం వచ్చింది, ఆ రోషన్ తోటి ఆయన అద్రిపడ్డాడు. పైగా అద్రిపడి బలన్నాలు తింటారు వీళ్ళు, కుక్కలు అన్నాడు, కాకులు అన్నాడు, నోటికొచ్చినట్టు తిట్టాడు. ఇంకా అసలు బుద్ధి పని చేయడం మానింది ఆయనకి. ఏమేమో తిట్టాడు, ఎవరొచ్చారు, ఎందుకు, ఏం జరిగిందని తెలుసుకునేది లేదు. పైగా బ్రాహ్మణోత్తములని, మమ్మల్ని అని ఇంకా ఆయనకి ఈ జాతి అభిమానం ఒకటి, రోషం ఒకటే కాదు, అభిమానం, జాతి అభిమానం, దేహాభిమానం, అహంకారం ఎక్కువైపోయింది ఆయనకి. వీటితో పాటు ఆయన ఆ రకంగా ఆ వచ్చిన ఆయన ఎవరని కూడా తెలుసుకునేది లేదు, తిట్టుకుంటూ రాజవాడు, రాజుగాడు, అది ఇది అని ఆయనకి ఏమొస్తుంది, ఆయన మనసుకు ఆయనకి బుద్ధి పుట్టినట్టు తిట్టాడు. తిట్టి ఇంకా ఇంత పని చేస్తాడా,
ఇంత పని చేస్తాడా, మేమేమైనా అడుక్కున్నామా, వాళ్ళిళ్ళకు వచ్చామా, వాళ్ళని విసిగించామా అని ఇంకా ఆయనకి అంతకంతకు కోపం పెరిగిపోతున్నది. బుద్ధి పని చెయ్యట్లేదు, మతి భ్రంశం కలిగింది, మోహంతో ఉన్నాడు. ఇంకా ఆయన చివరికి మాలాంటి మహా సాధువులు అన్నాడు. ఇంత కోపంతో ఉన్న వాళ్ళు సాధువులు ఎట్లా అవుతారు? అది కూడా ఆయన చూసుకోలేదు. అభిమానం, జాత్యభిమానం ఆయనకి. దాంతో చివరికి శపిస్తా, నేను శపిస్తాను అన్నాడు. ఎందుకు అంటే చేయగలడు, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, ఆ సమర్థత ఉంది. నేను చేయగలను కాబట్టి చేస్తాను, చేయగలను కాబట్టి చేస్తాను కాదు. నువ్వు చేయగలిగి ఉండి అవసరమా కాదా చూసుకొని చేయగలిగి ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకొని ఆగితే అది శక్తి. చేయగలుగున్నాం కాబట్టి చేసేయడమేనా, మంచి చెడు చూసుకోకుండా, ముందు వెనకాల ఆలోచించకుండా? ఈయన కూడా భయంకరమైన వేగంతో, ఇంకా వేగం, ఆగి ఆలోచించేది, నిదానించేది లేదు, పళ్ళు వడితోటి ఈయన కూడా శపిస్తానని బయలుదేరాడు. కాబట్టి ఈయన అసలు మన పరీక్షిత్ మహారాజు కొంచెం కనీసం ఇక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఈయన ఇక్కడి నుంచే దూకేశాడు. ఈయన ఎంత దూరం వెళ్తాడు, వెనక్కి రాగలడా, ఎంత తొందరలో వస్తాడు, ఎంత తక్కువ డ్యామేజ్ తోటి వస్తాడని కూడా చూద్దాం. మనకు అదే మొత్తం అన్నిటికీ అది నేను దాన్ని గీటురాయిలాగా పెట్టుకుంటాను. తప్పులందరూ చేస్తారు, తప్పే చేయకూడదని కూర్చుంటే బ్రతకడం కష్టమవుతుంది. ఎంత దూరం వెళ్ళిన వాళ్ళైనా సరే ప్రారంధానుగుణంగా ఒక్కొక్కసారి ఏమైనా చేయవలసి వస్తుంది, కానీ డ్యామేజ్ ఎంత ఉంది అని చూసుకోవాలి. ఈయన ఎంత పలువడి, ఈయన వేగం ఎట్లా ఉంది అంటే త్రిలోక పాలకులే భయపడ్డారు ఈయనను చూసి. ఎందుకు అంటే, ఈ మాట అనడం ఎందుకని అనిపించింది కానీ అంటాను, పిచ్చోడి చేతిలో రాయిలాగుంటుంది. త్రిలోక పాలకులు అద్రిపడేది ఎందుకు అంటే, మంచో చెడో తెలియని వాడి చేతిలో రాయి ఉంటే మన అశ్వత్థామ చేతిలో ఏదో బ్రహ్మాస్త్రం ఉన్నట్టు దేనికి వాడుతున్నామని కూడా చూసుకునేది లేదు, మంచి లేదు, చెడు లేదు, వెనక ముందు ఆలోచించేది లేదు. అటువంటి వాళ్ళు ఉంటారు. అందుకని త్రిలోక పాలకులు కూడా అద్రిపడతారు వీళ్ళని చూసి. సరే, అక్కడున్నాము మనము. ఈ శృంగి శాపమన్న ఘట్టంలో ఈ విధంగా ఆయన రోషం అసలు తగ్గట్లేదు మన శృంగికి. కౌశికి నదికి వెళ్ళాడు, జలాలను స్పృశించాడు. ఇంకా ఇవాళకి 7వ రోజు వాడు చస్తాడు అన్నాడు. అది కూడా చాలా క్లియర్ గా తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిని పోతాడు అన్నాడు. ఇది సరే, తక్షక ఫణీంద్ర విషానలము శృంగి కాకపోతే ఇంకొక నిమిత్తము, శృంగి ఇక్కడ ఉండి నిమిత్తము, శృంగి కాకపోతే ఇంకొకటి వల్ల, ఎవరి వల్లనైతుంది? మనకు మన పరీక్షిత్కి రాత రాసి పెట్టింది, ఆయనకు ఆ జాతకంలో ఆ విషయం ఉంది, ఆ ప్రారంభం ఆయన తీర్చుకోవాల్సి ఉంది, అది అవుతుంది. ఇట్లా కాకపోతే ఇంకో రకంగా అయ్యేది. కానీ ఈయనకు కూడా ఈ విధంగా చేయవలసిన ప్రారంధం ఉంది కాబట్టి ఈయన చేశాడు. పైగా ఆయన ఏం చెప్తున్నాడంటే, తక్షక ఫణీంద్ర విషానల హేతు సంహతి తోటి చావడమే కాదు, హరకేశవులు అడ్డిననైనా, హరహరాదులు అడ్డం ఉన్నా కూడా ఇది మాత్రం దాటడానికి వీల్లేదు అని అంత తిరుగులేని శాపాన్ని పెట్టాడు మనవాడు. అక్కడున్నాము, అక్కడి నుంచి చూద్దాము అని. శమీక మహాముని కుమారుండైన శృంగి పరీక్షిన్ నరేంద్రుని శపించి నిజాశ్రమంబునకు సనుదించి కంఠలగ్న కాకోదర కళేబరుండైన తండ్రిని చూసి, అప్పుడు శమీక మహాముని ఆయన అక్కడ కూర్చున్నవాడు, ఆయన కొడుకు ఈ శృంగి, ఆయన ఏం చేశాడంటే పరీక్షిత్ నరేంద్రుణ్ణి శపించాడు. అక్కడే, అసలు ఎవరని కూడా తెలుసుకోలేదు, శాపాన్ని తెచ్చేశాడు. తర్వాత ఆయన సొంత ఆశ్రమానికి వాళ్ళ నాన్నగారు ఉన్న దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళ నాన్నగారి మెడలో ఉన్న ఈ కాకోదరము, కాకోదరం అంటే కాకం అంటే కుటిలము, కుత్సితము అని అర్థం, వంకరటింకరగా. ఈయన ఉదరం అంటే పాముల యొక్క ఉదరాలు, పొట్టలు వంకరటింకరగా కదులుతుంటాయి కాబట్టి వాటిని కాకోదరాలు అంటారు. కాకము అంటే కుటిలము, కుత్సితము అని అర్థం. అటువంటి ఉదరంతో కదిలేవి పాములు. దాని యొక్క కళేబరం, శవము, అది కంఠలగ్నమై ఉన్నది, గొంతుకు వేలాడుతున్నది.
అటువంటి విధంగా కూర్చుని ఉన్న తండ్రిని చూశాడు. ఈయనకి ఇంకా కోపం, దుఃఖం, రోషం అన్ని ఎక్కువయ్యాయి. ఈ ఎడని కంఠమునను ఈ యురగ కళేబరంబునిటి వైచిన ఆ అయ్యను ఇక ఏమి చేయుదును, నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకు తండ్రి అన్నాడు. ఈ ఎడ ఈ రోజు నీ కంఠానికి, నీ గొంతుకు ఈ ఉరగ కళేబరాన్ని, పాము శవాన్ని ఇటు ఈ విధంగా వైచిన వేసిన ఆ అయ్యను, ఆయనను ఇక ఏమి చేయదు, ఇంకేం చేస్తాం ఆయన్ని? నెయ్యంబులు లేవు, అసలు స్నేహం లేదు, మంచి లేదు, ఏమీ లేదు సుమ్ము ఈ నృపులకు రాజుకు ఓ తండ్రి. రాజులన్న వాళ్లకు మంచి లేదు, చెడు లేదు, నెయ్యము లేదు, స్నేహము లేదు. చూసావా ఎటువంటి పని చేశాడో? ఇంకా ఆయన ఏం చేస్తాను అని అన్నాడు. ఏం చేస్తాడు? ఆల్రెడీ శపించాడు, 7 రోజుల్లో చచ్చిపోతాడని శపించాడు. ఇంకంతకన్నా ఎక్కువ ఏం చేస్తాడు? ఇంకేం చేయగలను అని ఆలోచిస్తున్నాడు. ఈయడ నీ కంఠమునను ఈ యురగ కళేబరంబునిటి వైచిన ఆ అయ్యను ఇక ఏమి చేయుదు, నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకు తండ్రి అన్నాడు. ప్రారంభంబున వేట వచ్చి ధరణీపాలుండు మా తండ్రిపై నేరంబేమియులేక సర్ప శవమున్ నేడు ఉగ్రుడై వైచినాడు. ఈ రీతిన్ ఫణి క్రమ్మరన్ బ్రతుకును హింసించును కోరలను రారే తాపసులార దీని తివరే రక్షింపరే మ్రొక్కెదన్ అని ఇంకా కయ్యమని ఏడుస్తున్నాడు. చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు. ఇది జరిగేసరికి ఏదో శపించాడు, వెనక్కొచ్చాడు. కానీ వాళ్ళ నాన్న మెళ్ళలో నిజంగా పాము చూసేసరికి ఏడుపు వస్తుంది, ఆయనకి భయం వేస్తుంది, ఆయనకి దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, అన్న ఒకటేసారి వస్తున్నాయి. ఆయన ఏమంటున్నాడంటే, ప్రారంభంబున, అసలు ముందు వచ్చింది ఎందుకు? ఆయన ఆ ధరణిపాలుడు రాజు వేట కోసం కదా వచ్చాడు. ఆ వేటాడు వెళ్ళిపోవచ్చు కదా, మధ్యలో అక్కడ లేకుండా వచ్చి మా తండ్రిపై నేరం లేక, మా నాన్న చేసిన తప్పేంటి? ఆయన మెళ్ళో ఈ సర్ప శవాన్ని నేడు ఉగ్రుడై ఇంత భయంకరంగా వేశాడే ఈ రీతిని. అయ్యోయ్యో, ఈ ఫణి పాము క్రమ్మరన్ మళ్ళీ బ్రతుకుతుందో ఏమో, చచ్చింది అనుకుంటున్నాము. అది కాస్త బతికితే హింసించునో కోరలను, కోరలతోటి హింసిస్తుందో ఏంటో. ఓ తాపసులారా రారే అని కయ్యో అని అందరిని పిలుస్తున్నారు. ఓ దేవుడా, తాపసులారా రాండి రాండి అని అందరిని పిలుస్తున్నాడు. పిలిచి దీన్ని తీయండి, రక్షింపరే, కొంచెం కాపాడండి మమ్మల్ని, అయ్యో మీకు దండం పెడతాను, మా నాన్న మెళ్ళలో ఉంది పాము, కొంచెం తీయండి అయ్యా అని అందరినీ పిలుస్తున్నాడు. చిన్నపిల్లాడు, చచ్చిందైనా సరే పాముని చూస్తే భయం వేస్తుంది. మళ్ళీ అది బతుకుతుందో ఏమో, కూరలతోటి కొరుకుతుందో ఏమో, కాటేస్తుందో ఏమో, హింసిస్తుందో. ఇందులో హింసించనో కూరలు అన్నాడు, మా నాన్నను హింసిస్తుందో ఏమో అనలేదు. అదొకవేళ బతికి మళ్ళీ సరసరా పాకి ఇక్కడ అరిచి గాయ పెడుతున్న ఈయనను కూడా కొరకొచ్చు ఆ పాము. ఆయన ఏమనుకుంటున్నాడో మనసులో మాత్రం గట్టిగా అరుస్తున్నాడు. వీళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు. నాకు ఇప్పుడే ఏమనిపిస్తుందంటే, అడవుల్లో ఉండే వీళ్ళకి, తాపసికులకి, ఆ చిన్న ఆశ్రమాలు అడవుల్లో మధ్యలో కట్టుకొని ఉన్నారు. పెద్ద పెద్ద క్రూర జంతువులన్నీ ఇందాక చెప్పుకున్నట్టు ఎన్ని జంతువుల పేర్లు చెప్పారు మన పోతన గారు. ఆ జంతువులన్నీ అక్కడే ఉంటాయి, పాములు గీములు కూడా ఉంటాయి. అయితే ఆ బతుకున్న పాములని, చచ్చిపోయిన పాములని ఈయన చూడలేదా ఇంతవరకు? చూసే ఉంటాడు ఆ పిల్లాడు. అసలు అడవిలో ఎక్కడ పాములే లేవు, చచ్చిన పాములు అసలు కనిపించవు. ఇసలు మొట్టమొదటిసారి చూస్తున్నాడు కాబట్టి అరుస్తున్నాడు అనుకోని, అక్కడ ఉంటాయి కదా. మరెందుకో ఈయన ప్రారంభం ఇది. ఏం చేస్తాము? అన్ని కూడి వస్తాయి. ఒక పని జరిగేటప్పుడు 5 విషయాలు కూడి వస్తేనే ఆ కర్మ జరుగుతుంది అర్జున అని భగవంతుడు ఊరికి నేను చెప్పలేదు భగవద్గీతలో. ప్రారంభంబున వేట వచ్చి ధరణీపాలుండు మా తండ్రిపై నేరం వేమియులేక సర్ప శవమున్ నేడు ఉగ్రుడై వైచినాడు. ఈ రీతిన్ ఫణి క్రమ్మరన్ బ్రతుకును హింసించును కోరలను రారే తాపసులార దీని తివరి రక్షింపరే మ్రొక్కెదన్ అన్నాడు. అని వెరపున సర్పంబు తిగుచు నేర్పులేక ఎలుంగెత్తి ఏడ్చుచున్న కుమారకు రొదన ధ్వని విని ఆంగీరసుండైన శమీకుండు సమాధి సాలించి మెల్లన కన్నులు తెరచి మోపును వేలుచున్న మృతోరగంబు నీక్షించి తీసి పారవైచి కుమారకుంజూచి అని వెరపు భయంతో సర్పాన్ని దిగుచు తీసే నేర్పులేక శక్తిలేక
ఎలుంగెత్తి, ఎలుగు అంటే ఎలుగు అంటే శబ్దం, కంఠధ్వనిని ఎలుగు అంటారు. ఎలుగెత్తి అంటే గట్టిగా అని అర్థం. గట్టిగా శబ్దంతో ఏడుస్తున్న కుమారకు రోదన ధ్వని. కొడుకు గట్టిగా ఏడుస్తుంటే దాన్ని విని వాళ్ళు వీళ్ళు రావడం కాదు, ఆ అంగీరసుడి కొడుకు ఆయనే, ఆ శమీకుడే సమాధిని చాలించాడు. ఇంకా మెల్లగా కన్నులు తెరిచాడు. మూపున భుజాల మీద వేలుచున్న వేలాడుతున్న ఆ మృత ఉరగాన్ని చూసుకున్నాడు. ఇట్లా మెడ మీద వేలాడుతుంది, దాన్ని చూసుకున్నాడు. దాన్ని తీసి పారేశాడు. అప్పుడు కుమారకుణ్ణి చూశాడు. ఆయన ఈ మొత్తం గోలకి, ఏడుపులకి, అల్లరికి, అరుపులకి సమాధి స్థితిలో ఉన్నవాడు, అంత దీర్ఘమైన సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ ఆయన బుద్ధిలో నుంచి మనసును వేరు చేసి మనసుని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంద్రియాలన్నిటినీ కదిలించి, ఇంద్రియాలు లోపల తన్మాత్రలు కదిలిన తర్వాత బయట ఉన్న శారీరకమైన ఇంద్రియాలు, అందులో కన్ను మొదలైంది కదిలి ఆయన కన్ను తెరిచి ముందు ఈ చెవులతోటి విన్నాడు కదా, చెవులు ముందు ఇంద్రియాల చెవులు ముందు విన్నాయి, తర్వాత కన్నులు తెరుచుకున్నాడు, చూసుకున్నాడు. చేతులతోటి కర్మేంద్రియంతో దాన్ని తీసి బయటపడేసాడు. ఆయన పాపం ప్రశాంతంగా సాధన చేసుకుంటుంటే గోలంతా తీసి కొడుకుని చూశాడు. చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఏ కీడున్ ఆచరింపము లోకులకున్ మనము సర్వలోక సములమున్ శోకింపనేల పుత్రక కాకోదర మేల వచ్చే కంఠంబునకున్ అని అడిగాడు. ఆయన నెమ్మదిగా అడుగుతున్నాడు, మనము ఏ కీడును, ఏ కష్టాన్ని లోకులకు ఆచరింపన్న ఆయన, మనకేం కష్టం వస్తుంది? మనం ఎవరికి కష్టం కలిగించాము కాబట్టి మనకేం కష్టం రాదురా? మనము సర్వలోకానికి మంచి చెయ్యాలని చూస్తాము, చెడు చెయ్యాలని చూడము. సములమై ఉన్నాము, మంచి చెడుకి అతీతంగా సమంగా ఉన్నాము. అటువంటి వాళ్ళము. ఏల పుత్రక, ఎందుకు నానా శోకింపన్, ఎందుకు ఏడుస్తున్నావు తండ్రి అన్నట్టు, ఈ కాకోదరం, ఈ పామే ఏ విధంగా ఏల వచ్చాను ఆయన నా కంఠానికి? ఆయన ఎందుకురా, మనం ఎవరికి చెడు చెయ్యను ఆయన, కాబట్టి మనకేమి కష్టం కాదు అని ఫస్ట్ విషయం చెప్పాడు ఆయన. సెకండ్ది, మనము సమస్థితిలో ఉంటాము కాబట్టి అసలు ఏడుపు లేకపోవడం, కీడు మంచి అనేముంటుంది నాయన అని చెప్పాడు. మూడో విషయము, అప్పుడు ఇంకా అసలు ఆయన ఆ స్థితిలో నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్నాడు పాపం. ఇప్పుడు ఇంకా మొత్తం బాహ్యానికి వచ్చాడు, మొత్తానికి బయటకు వచ్చి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని ముందు వాడిని అడిగి, తర్వాత అన్నట్టు ఈ పావేంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. ఏ కీడున్ ఆచరింపము లోకులకున్ మనము సర్వలోక సములమున్ శోకింపనేల పుత్రక కాకోదర మేల వచ్చే కంఠంబునకున్ అని అడిగాడు. అని అడిగిన తండ్రికి కొడుకు రాజు వచ్చి సర్పంబు వైచుటయున్ తాను శపించుటయును వినిపించిన అమ్ముని తన దివ్య జ్ఞానంబును అమ్మానవేంద్రుడు పరీక్షిన్ నరేంద్రుడని ఎరింగి కొడుకు వలన సంతసింపక ఇట్లనియే అని అడిగిన తండ్రికి, ఆ విధంగా వాళ్ళ నాన్న అడిగితే ఆ కొడుకు, ఇదిగో రాజు వచ్చాడు, నీ మెళ్ళలో పాము వేశాడు, నేను కోపం పట్టలేక శపించాను అని మొత్తం వినిపించాడు పాపం. అప్పుడు ఆ ముని తన దివ్య జ్ఞానంతో ఆ వచ్చిన రాజు మానవేంద్రుడు పరీక్షిన్ నరేంద్రుడు అని ఎరిగి తెలుసుకున్నాడు. ఆయన దివ్య దృష్టితోటి తెలుసుకొని కొడుకు వలన, ఆయన కొడుకు చేసిన పనికి ఆయనకి సంతోషం అనిపించలేదు, ఆయనకు నచ్చలేదు కొడుకు చేసిన పని. ఆయన సంతోషించక ఈ విధంగా అన్నాడు కొడుకుతో, బెట్టిద మగు శాపమునకు దట్టపు ద్రోహంబుగాదు ధరణీకాంతున్ కట్టా ఏల శపించితి పట్టి తక్షక విషాగ్ని పాలగు మనసున్ అన్నాడు. బెట్టిదమగు ఇటువంటి భయంకరమైన శాపమునకు దట్టపు బాగా నిండైన ద్రోహం కూడా కాదది. అంత గట్టి ద్రోహమా, నువ్వు అంత గట్టి శాపాన్ని ఇచ్చావు. ఆ ధరణి కాంతున్, ఆ రాజును కట్టా, అయ్యయ్యో ఏల శపించితి, ఎందుకయ్యా శపించావు ఓ పట్టి బాబు, తక్షక విషాగ్ని పాలగుము అని ఎందుకు నాయన శపించాం? అంత పెద్ద ద్రోహం ఏం చేశాడు పాపం ఆయన, అంత పెద్ద శాపాన్ని ఇచ్చేసావే రాజుకి అని ఆయన కొడుకుని అన్నాడు.
బెట్టిదం అంటే కఠినం. ఇంత కఠినమైన శాపాన్ని ఇచ్చావే, అంత దట్టమైన ద్రోహం ఆయన చేసింది పాపము. ఎందుకు నాన్న ఇటువంటి పెద్ద శాపాన్ని ఇచ్చావు? అయ్యో అన్నాడు. బెట్టిదమగు శాపమునకు దట్టపు ద్రోహంబుగాదు ధరణీకాంతున్ కట్టా ఏల శపించిది పట్టి తక్షక విషాగ్ని పాలగు మనసున్ అన్నాడు. తల్లి కడుపులోన దగ్ధుడై క్రమ్మర కమలనాభు కరుణ కలిగినాడు, బలిమి కలిగి ప్రజల పాలించుచున్నాడు, దిట్టవాడుగా రాజు తిట్టదగునే అన్నాడు. తల్లి కడుపులోన దగ్ధుడై ఆల్రెడీ మొత్తం కడుపులో దహించుకుని పోయి క్రమ్మర మళ్ళీ తిరిగి కమలనాభు కరుణతో మళ్ళీ కలిగాడయ్యా మనకి రాజు. బలిమి కలిగి బలంతోటి పరాక్రమంతోటి ప్రజలను పాలిస్తున్నాడు, కష్టాలు లేకుండా చూసుకుంటున్నాడు. పాలించడము అంటే కాపాడటం, రక్షించడం, పోషించడం అన్న 2 పనులుంటాయి పాలించడంలో. పోషించడం, రక్షించడం అని ఆ 2 పనులు ఆయన చేస్తున్నాడు. బలంగా ఉన్నాడు. ఆ బలాన్ని పరాక్రమాన్ని ఉపయోగించి ప్రజలను ఇంత బాగా పాలిస్తున్నాడు. అటువంటి వాడు పాపం అసలు పుట్టడమే చచ్చిపోయి పుట్టాడు దగ్ధుడై. కానీ మన కమలనాభుడు కరుణించి రక్షిస్తే మళ్ళీ బ్రతికి బట్టగట్టాడు. అటువంటి రాజు ఆయనని ఓ దిట్టవాడుగా అన్నాడు. దిట్టవాడుగా కూడా తిట్టు లాంటిదే, శాపం అంత పెద్దది కాదు. మామూలుగా తిడతాం కదా చిన్నపిల్లలు, మన ఇంట్లో ఆడుకుంటున్న పిల్లలు ఏమైనా తప్పు చేస్తే తిడతాం కదా, అట్లాంటి మాట ఇది. దిట్టవాడు గాని, వడుగు అంటే చదువుకుంటున్న పిల్లాడు అని అర్థం, బాలుడు అని. దిట్టంగా ఉండడం అంటే గట్టిగా ఉండడం. ఇక్కడ దిట్టవాడుగా అంటే దాని అర్థము ఓ గట్టేడా, బానే గట్టివాడా అంటాం కదా, చాలా గట్టిగా ఉన్నావని గట్టివాడని, గట్టేడని. చాలా గట్టేడా, నువ్వు చాలా గట్టివాడివిరా, ఆ రాజును తిట్టతగునే, తిట్టొచ్చా రాజుని? అన్ని తెలిసిన వాడు చాలా గట్టాడు అనుకుంటున్నావు, రాజుని తిట్టావా, తిట్టొచ్చా అని ఆయన అడిగాడు. తల్లి కడుపులోన దగ్ధుడై క్రమ్మర కమలనాభు కరుణ కలిగినాడు, బలిని కలిగి ప్రజల పాలించుచున్నాడు, దిట్టవడుగా రాజు తిట్టతగునే అన్నాడు. కాపరి లేని గొర్రెల కైవడి కంటక చోర కోటి చేయి నేపరియున్నది భువనం ఈశుడు కృష్ణుడు లేమిన్, ఇట్టిచో భూపరిపాలనంబు సమబుద్ధిని తండొనరింపన్ చెల్లరే ఈ పరిపాటి ద్రోహమునకిట్లు శపింపగనేల బాలక అన్నాడు. కాపరి, గొర్రెల కాపరి లేకపోతే గొర్రెలు ఎట్లా ఉంటాయో ఆ కైవడి ఆ విధంగా కంటకులు, దొంగలు, చోరులు ఇటువంటి కోట్లు తయారయ్యారు. కంటకాలు, కష్టాలు కలిగించే వాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, క్రూరులు, దుర్మార్గులు, దొంగలందరూ చాలా మంది బయలుదేరారు. ఇప్పుడు వాళ్లతో ఏ పరి ఉన్నది, విసుగెత్తిపోయి ఉన్నది ఈ భువనం, ఈ భూమి. ఆ విధంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విధంగా భువనం ఈ విధంగా ఏ పరి ఉన్నది, ఎందుకు కళతప్పి విసిగిపోయి కళతప్పి ఎందుకున్నది అంటే ఈశుడు కృష్ణుడు లేమిన్, ఆయన లేకపోవడంతో అది అసలే భూమి ఏడుస్తున్నది. పైగా నువ్వు ఇప్పుడు ఉన్న ఒక్కడిని ఇటువంటి శాపంతో లేపేద్దామని చూస్తున్నావా? తర్వాత ఏమైతుందో ఆలోచించావా? ముందు వెనక చూడొద్దా? ఇట్టిచో పరిస్థితి ఈ విధంగా ఉంటే భూపరిపాలనంబు, భూమిని దాన్ని పాలించడాన్ని సమబుద్ధితోటి చేస్తున్నాడు ఈయన. అందరినీ సమంగా చూస్తాడు. సమత్వం, సమానత్వంతో, ఎక్విటీ తోటి, ఈక్వాలిటీ తోటి ఉన్నాడు ఆయన. ఆ విధంగా ఆయన వనరింపన్ చేసుకుంటూ ఉంటే చెల్లరే, ఇట్లా నువ్వు చెలరేగి ఈ పరిపాటి ద్రోహం, ఇంత మాత్రం ద్రోహం ఏం చేశాడు? ఏదో చచ్చిన పావు నా మెళ్ళో వేసాడు, తీసి అవతల పడేస్తాను, పెద్ద విషయమా? నాకేం జరిగింది? దానివల్ల నాకేమీ నష్టం లేదే, నాకేమి ఇప్పుడు అందం తగ్గిందా? ఈ ఫోటో తీసి అందరూ ఫేస్బుక్ లో పెడతారా? అందరూ నన్ను చూసి కామెంట్లు చేస్తారా? ఎవరో వచ్చి నీ మెళ్ళో పావేస్తే నీకు తెలియలేదు అని చెప్పి రూడ్ కామెంట్స్ పెడతారని చెప్పి నేను టెన్షన్ పడుతున్నానా? ఏం జరిగింది? ఈ ద్రోహం పెద్ద విషయమా? ఈ పాటి ద్రోహానికే ఇట్లు నువ్వు శపింపగనేలా? ఇంత మాత్రానికి ఇంత పెద్ద శాపమా? ఎందుకు చేశావయ్యా బాలక అన్నాడు ఆయన.
కాపరి లేని గొర్రెల కైవడి కంటక చోర కోటిచే నేపరియున్నది భువనము. ఈశుడు కృష్ణుడు లేమిన్ ఇట్టిచో భూపరిపాలనంబు సమబుద్ధిని తండొనరింప చెల్లరే ఈ పరిపాటి ద్రోహమునకిట్లు శపింపగనేల బాలక అన్నాడు. పాపంబు నీ చేత ప్రాపించే మనకింకా, రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీను పశు దార హయ సువర్ణాదులను అపహరించు. జార చోరాదులు సంచరింతురు. ప్రజకు అన్యోన్య కలహంబులు అతిశయిల్లు. వైదికంబైయున్న వర్ణాశ్రమాచార ధర్మము ఇంచుక లేక తప్పిపోవు. అంతమీద లోకులు అర్ధకామంబుల తగిలి సంచరింప ధరణి నెల్ల వర్ణ సంకరములు వచ్చును. మర్కట సారమేయ కులము మేరపుత్ర. అయ్యో ఇంత పని చేస్తే మనకింకా నీ చేత ఇటువంటి పాపంబు ప్రాపించింది. ఇంత పాపం వచ్చిందయ్యా మనకు నీ వల్ల. రాజు నశించిన రాజ్యంలో బలవంతుడైన వాడు నాకు బలముంది అని ఇంకా మంచి చెడు చూసుకోడు. వాడికి ఇంకా భయం ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. కాబట్టి బలహీనులైన వాళ్ళ యొక్క పశువులను, గొడ్లను, దారలు, భార్యను, భయములు, గుర్రాలు, సువర్ణాదులు, బంగారం, డబ్బులు ఏముంటాయి అవి. ఇంకా బలం లేదు వాడంటే వాడిని హింసించి బెదిరించి భయపెట్టి బలవంతుడు లాక్కుంటాడు. ఇవన్నీ ఆ విధంగా అపహరిస్తాడు. రాజు ఉంటే కంట్రోల్లో పెడతాడు, శిక్షిస్తాడు. ఇప్పుడు రాజు లేకపోతే ఎంత కష్టం వస్తుందో, ఎంత అరిష్టమో చూసుకున్నావా? జార చోరాదులు సంచరింతురు. జారులు, జారిపోయిన వాళ్ళు, అసత్యంలో, అజ్ఞానంలో, చీకట్లో కూరుకొని పోయిన వాళ్ళు ఎక్కువైపోతారు. చోరులు, దొంగలు ఎక్కువైపోతారు. ఆదులు మొదలైన వాళ్ళు సంచరిస్తారు ఎక్కడ పడితే అక్కడ. మాట తప్పి మాటలో నుంచి జారిపోయిన వాళ్ళు ఉంటారు, లేదా అన్యాయంలోకి జారిపోయిన వాళ్ళు ఉంటారు. దొంగతనాలు చేస్తున్న వాళ్ళు, దుర్మార్గాలు చేసే వాళ్ళందరూ బయట బాహాటంగా తిరుగుతారు. రాజు లేకపోతే భయం ఉండదు వాళ్లకు. పైగా పోని ఉన్న వాళ్ళలో కూడా, ప్రజలలో కూడా అన్యోన్య కలహాలు. అన్యోన్యం అంటే ఒకరితో ఒకరికి కలహాలు వస్తాయి. వాటిని ఆపడానికి కూడా రాజు కావాలి. ఇటువంటి కలహాలు అతిశయిల్లిపోతాయి, ఇంకా బాగా పెచ్చుమీరిపోతాయి. వైదికంపై ఉన్న వర్ణ ఆశ్రమ ఆచార ధర్మాలు 4. వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ఆచార ధర్మాలు, అసలు జనరల్ గా ధర్మాలు ఇంచుక లేక తప్పిపోతాయి. అన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇంకప్పుడు రాజుండి శాసిస్తుంటేనే ఇవన్నీ నిలబడి ఉంటాయి. అంత మీద ఇంక ఇవన్నీ జరిగాయంటే దాని తర్వాత దాని మీద లోకులు అర్ధకామంబుల వెంట తగిలి సంచరిస్తుంటారు, తిరుగుతుంటారు. ఇంకా కోరికలు, వాటిని సాధించుకోవడాలు ఇంక ఇవే ఉంటాయి వాళ్ళకి. పరమార్థం ఉండదు ఇంకప్పుడు. ధరణిని ఎల్లా వర్ణ సంకరాలు వస్తాయి. ఎవరు చేసే పనులు వాళ్ళు చేయరు, పక్క వాళ్ళ పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సాంకర్యం వల్ల వాళ్ళ గుణాలని, వాళ్ళ బుద్ధులని, శ్రద్ధలను బట్టి వాళ్ళు చేయడం మానేసి పక్కవాడు ఇంకా బాగా చేస్తాడు, నేను ఇంకా చేస్తానని, ఎందుకంటే ఆశలు, కోరికలు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూసుకోరు, తమో గుణంలోకి జారిపోతారు. ఇంకా అప్పుడు ఎట్లా ఉంటుందంటే మొత్తం రాజ్యము మర్కట సారమేయాల్లాగా ఉంటుంది. మర్కటాలు, కోతులు, సారమేయాలు, కుక్కలు ఎట్లా ఉంటాయో ఆ సమూహము ఆ రకంగా ఆ మేరగా ఉంటుంది పుత్ర. అయోమయంగా ఉంటుంది. అయ్యయ్యో ఏం చేశాడని అసలు పాపం రాజు ఇంత మాత్రం దానికి ఇంత పెద్ద శాపము, పాపము అందరికీ తెచ్చి పెట్టావే నువ్వు. అందరికీ వచ్చింది ఇప్పుడు నీ ఒక్కడి వల్ల. పాపంబు నీ చేత ప్రాపించే మనకింకా, రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగు వాడు బలహీను పశు దార హయ సువర్ణాదులను అపహరించును. జార చోరాదులు సంచరింతురు. ప్రజలకు అన్యోన్య కలహంబుల అతిశయిల్లు. వైదికంపై ఉన్న వర్ణాశ్రమాచార ధర్మము ఇంచుక లేక తప్పిపోవును. అంతమీద లోకులు అర్ధకామంబుల తగిలి సంచరింప ధరణి నెల్ల వర్ణ సంకరములు వచ్చును. మర్కట సారమేయ కులము మేరా పుత్ర. భారతవంతుజున్ పరమ భాగవతున్ హయమేధయాజిన్ ఆచారపరున్
మహా నయ విశారదు రాజకులైక భూషణం నీరము కోరి నేడు మన నేలకు వచ్చిన యర్థి భక్తి సత్కారము చేసి పంపదనుగాక శపింపగ నీకు ధర్మమే. మనకింత పాపాన్ని తెచ్చిపెట్టావు, ఆయన చేసిందేమి? అసలు ఆయన తప్పు చేశాడు. ఇంతకన్నా ముందు పాపం మన ముని, మన శమీక మహర్షి పెద్ద తప్పు చేశాడు, ఆ చిన్న విషయానికి ఇంత శాపాన్ని ఇచ్చావే అని అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి అసలు మనమే తప్పు చేశాము, ఆయన కాదని చెప్తున్నాడు. ఆయన భారత వంశజుడు, భరత వంశంలో పుట్టినవాడు, పరమ భాగవతుడు. ఆయన హయమేధ యాజి, అశ్వమేధ యాగాలు చేసి యాజి అయ్యాడు. ఆయన యాజ్ఞికుడు, సోమయాజి. ఆయన సోమయాగాలు చేసిన వాళ్ళు సోమయాజులు, అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు అశ్వమేధయాజులు. ఆ రకంగా ఆయన యాజులు. ఆయన ఆచారపరుడు. ఆయన మహానయ విశారదుడు. ఏ విధంగా ఆయన నడవాలో, ఆయన రాజ్యంలో వాళ్ళని నడిపించాలో ఆ విషయం గురించిన క్లారిటీ, వైసారథ్యం ఉన్నవాడు. రాజకులైక భూషణుడు, రాజకులానికి ఒక్కడు, ఏకభూషణమైన అలంకారము అటువంటి వాడు. పాపం ఏం చేశాడు? ఆయన చేసిన తప్పేంటి? నీరము కోరి మంచినీళ్లు కావాలని నేడు మన నేలకు వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన అతిథి, నీళ్లు కావాలని వచ్చాడు. మన ధర్మం ఏంటి? నీళ్లు కావాలన్న వాడికి నీళ్లు ఇవ్వడం మన ధర్మం. మనం ఏం చేశామో అటువంటి అర్థిని పట్టుకొని, నీళ్ల కోసం వచ్చిన వాడిని పట్టుకొని ఆయనకు భక్తితో సత్కారం చేసి పంపను చేయవలసి ఉంది. భక్తితో సత్కారం చేసి పంపించడము, ఆ విధంగా చను చేయవలసిన మన కర్తవ్యం, మన ధర్మం. కాక అపని చేయకుండా మనము పైగా ఎదురుగా ఆయన్ని శపించామే, పైగా ఎదురు శపించి పంపించామే, అది నీకు ధర్మమేనా? తప్పు చేశావు అని కొడుకును ఆయన అరుస్తున్నాడు. భారత వంశజున్ పరమ భాగవతున్ హయమేధయాజిన్ ఆచారపరున్ మహానయ విశారదు రాజకులైక భూషణున్ నీరము గోరి నేడు మన నేలకు వచ్చిన యర్థి భక్తి సత్కారం చేసి పంపజనుగాక శపింపగ నీకు ధర్మమే. ఎంత తప్పు చేశావు? మనం చేయవలసిన పని అసలు చేయలేదు, పైగా శపించాము. నీ శాపము ఏదో ఆయన ఒక్కడికి వచ్చిన కష్టం కాదు, మొత్తం రాజ్యానికి వచ్చిన కష్టము, అందరికీ వచ్చింది. అది పాపమై మెడలకు బిగుసుకుంది. ఎంత పని చేశావు? ముందు వెనక చూసుకోవద్దు. భూపతికి నిరపరాధమ శాపము తానిచ్చే బుద్ధి చాపలమున మా పాపడు వీడొనరించిన పాపము తొలగింపు కృష్ణ పరమేశ హరి అని దేవుడికి దండం పెట్టుకున్నాడు ఆయన. ఇంతవరకు 485 పద్యం వరకు ఆయన టీచబుల్ మూమెంట్ అనుకున్నాడు. టీచబుల్ మూమెంట్, టీచ్ చేద్దాము, ఒక విషయం నేర్పించడానికి అవకాశం ఉంది, మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని ముందు బిడ్డడికి ఆయన మంచి చెప్పుకున్నాడు, బుద్ధి చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఇంకా వెంటనే ఇంకా కోపగించలేదు, చెప్పినంత బుద్ధి చెప్పాడు. ఆయన శిక్షణనిచ్చాడు. ఆయన శిక్ష ఎంతవరకు అంటే శిక్షణనియ్యడం వరకు. ఆ తర్వాత ఏం చేశాడంటే దేవుడికే చెప్పుకున్నాడు, దేవుడా సహాయం చెయ్యి, మాకు మా పాపాన్ని తీసేయి అని దేవుడికే చెప్పుకున్నాడు. భూపతికి, ఆ రాజుకు నిరపరాధమా, ఆయన చేసిన అపరాధం ఏం లేదు, ఆయన నిరపరాధి. నీళ్లు కావాలని వచ్చాడు, అపరాధం చేసింది మేము. ఆ మంచి నీళ్లు కావాలని అడిగిన వాడికి ఇవ్వకుండా మేము వెళ్ళగొట్టడమే గాక శపించి తిట్టాము. ఈ విధంగా తాను, మా పాపడు, నా పిల్లాడు, నా కొడుకు బుద్ధి చాపలమున, బుద్ధి చాంచల్యం వల్ల బుద్ధి పని చెయ్యక తాను ఈ విధంగా శాపమునిచ్చాడు. వీడు వనరించిన, వీడు చేసిన ఈ పాపాన్ని తొలగించు కృష్ణ అని దేవుడికే చెప్పుకున్నాడు. భూపతికి నిరపరాధమ శాపము తానిచ్చే బుద్ధి చాపలమున మా పాపడు వీడొనరించిన పాపము తొలగింపు కృష్ణ పరమేశ హరి అని చెప్పుకున్నాడు ఆయన. తర్వాత పొడిచిన, తిట్టిన, కొట్టిన పడుచుందురుగాని పరమ భాగవతులు తారొడబడరు మారు చేయగా కొడుకా విభుడెగ్గుసేయ కోరడు నీకున్.
ఓ కొడుకా అని మళ్ళీ కొడుక్కి చెప్తున్నారు ఆయన. పొడిచినా సరే, తిట్టినా సరే, కొట్టినా సరే మీద పడి వాటన్నిటిని పడుతూ ఉంటారు కానీ పరమ భాగవతులు తారు, మళ్ళీ వాళ్ళు ఒడబడరు, వాళ్ళు ఒడిగట్టరు. మారు చేయగా మళ్ళీ తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి వాళ్ళు బయలుదేరరు నాయన. పరమ భాగవతులు అట్లా చెయ్యరు. ఓ కొడుక, విభుడు ఎగ్గు చేయకోరడు నీకు. నీకేమైనా రాజు ఎగ్గు చేశాడా? నీకు ఆయన ఏమైనా తప్పు చేశాడా? నీకు ద్రోహం చేశాడా? చెయ్యాలని ఆయన ఏం కోరుకోలేదు నాయన. నీకు ద్రోహం చెయ్యాలని రాజు కోరుకోలేదు. నిజంగా కూడా ఎవరైనా మనకు ద్రోహమే చెయ్యాలి, ఎగ్గు చెయ్యాలి, కష్టం కలిగించాలని కోరుకునే ఎవరైనా వచ్చి పొడిచినా, తిట్టినా, కొట్టినా కూడా పరమ భాగవతులు మారు చెయ్యాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని, కక్ష సాధించాలని ఒడబడరు నాయన. మీదబడి ఇటువంటి సాధింపు చర్యలకు దిగరు, ఇటువంటి ప్రతీకారాలకు దిగబడరు నాయన, ఒడబడరు. ఇక్కడ అంతస్థితి కూడా లేదు. పాపం రాజు మనకు చెడు చేయాలని పాపం కోరుకోలేదు. ఎంత పని చేస్తే పొడిచిన, తిట్టిన, కొట్టిన పడుచుందురుగాని పరమ భాగవతులు తారొడబడరు మారు చేయగా కొడుక, విభుడెగ్గు చేయ కోరడు నీకు అని అన్నాడు. చెలగరు కలగరు సాధులు మిళితములై పరుల వలన మేలున్ కీడున్ నెలకొనిననైనా ఆత్మకు ఒలయవు సుఖ దుఃఖ చేయము యుగ్మములగుచున్ అని ఆయన స్థితిని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు ఆయన కొడుకు పైన చెప్పినంత వరకు నీకు ధర్మమేనా, ఇది ధర్మమేనా, ఇది ధర్మమేనా, తప్పు చేశావు, ఈ తప్పు నీ ఒక్కడికి కాదు, ఆ రాజుకొక్కడికి కాదు, మనందరికి పాపమై తగులుకుంటుంది, తప్పు చేశావు, ఇది ధర్మం కాదు అని చెప్పాడు. కొడుక్కి బుద్ధి చెప్పాడు. ఆ తర్వాత భగవంతుడిని ప్రార్థించుకున్నాడు. ఈ తర్వాత ఈ కందపద్యం నుంచి ఆయనకే చెప్పుకుంటున్నాడు భాగవతులు ఎట్లా ఉంటారు అని. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన మనస్థితి. ఆ భాగవత పదంలో ఉన్నవాళ్ళు, సాధన మార్గంలో ఉన్న వాళ్ళు మనసుని కదిలించకుండా ఉంటారు. ఇటువంటి వాళ్ళు నాకేదో చేశారు, నేను వాళ్ళకి అందుకని ప్రతీకారం తీర్చుకుంటాను, వాడు నాకు కష్టం కలిగించాడు, ఎగ్గు చేశాడు, నాకు కోపం వచ్చింది, శాపాలు ఇస్తాను, ఇటువంటివన్నిటి వల్ల మనసు కదులుతుంది. పొడిచినా, కొట్టినా, తిట్టినా వాళ్ళు పడతారు కానీ ఎదురు తిరగరు అని ఎందుకు చెప్తూ ఉన్నారంటే, ఎదురు తిరగచ్చు. అంత మాత్రానికి ఏమైంది? ఇప్పుడు రాజు ఏదో చేశాడు, ఈయన ఏదో చేస్తాడు, ఈయన శపిస్తాడు, రాజుకి ఇంకా కోపం వస్తుంది, ఆయన ఏదో కక్ష కడతాడు, ఇంకిట్లా ఎక్కడి దాకా పోతుంది? ఈయన సాధన ఏమైపోతుంది? ఆయన అడవిలో కూర్చొని కళ్ళు మూసుకొని మొత్తం ఇంద్రియాలని ఆపేసి, మనసుని ఆపేసి ఆయన చేసుకుంటున్న సాధనంతా గంగలో కొట్టుకొని పోతుంది. మనసు ఆ విధంగా కదిలితే పనికిరాదు. కాబట్టి వాళ్ళు మాట్లాడరు. చెయ్య చేతగాక కాదు, పరమ భాగవతులు చెయ్య చేతగాక మారు చేయడానికి దిగబడక, తిట్టినా కొట్టినా తప్పు చేయకుండా మౌనంగా ఎందుకుంటారంటే చేతగాని వాళ్ళు కాబట్టి కాదు, అక్కర్లేని పని కాబట్టి అని ఆయన చెప్తూ, ఆ విధంగా నేనున్నాను, నువ్వు ఉండు అని నేర్పిస్తున్నాడు కొడుకు. నీకేమైనా ఆయన ఎగ్గు చేశాడా? చేసినా కూడా ఉండు. ఆ రకంగా మనస్థితిని సమస్థితిలో నిలబెట్టుకోవడం నేర్చుకో అని నేర్పిస్తున్నాడు కొడుకు. ఇక్కడ పైన వరకు మాత్రం ఆయన నువ్వేం చేశావని చెప్పాడు. ఇంతవరకు నువ్వు చేసిన ధర్మమేనా, ఎందుకు చేశావు అన్నాడు. అంతవరకు చెప్పి వదిలిపెడితే నేర్పించడం ఎక్కడుంది? నేర్పించడం లేదు. చేసిన తప్పుని ఇంతవరకు చూపించాడు. ఇప్పుడు దాన్ని ఎట్లా దిద్దుకోవాలి, తర్వాత మళ్ళీ ఇటువంటి స్థితి రాకుండా ఎట్లా ఉండాలని నేర్పిస్తున్నాడు ఆయన కొడుకు. ఇక్కడేం చెప్పాడు? ఎట్లా ఉండాలి అని చెప్తూ ఇక్కడ ఈ కంద పద్యంలో సాధువులు ఎట్లా ఉండాలంటే నాయన, చెలగరు చెలరేగిపోరు, కలగరు కుంగిపోరు, పొంగిపోరు కుంగిపోరు, పరుల వలన మేలును కీడును నెలకొనిననైనా, పరుల వల్ల వాళ్లకు మంచి జరిగిన, మేలు జరిగినా, కీడు జరిగినా వాళ్ళు అవి మిళితమై ఉంటాయి, కలగాపులగంగా ఉంటాయి అని తెలుసుకుని వాళ్ళు
మేలు కలిగితే చెలగిపోవడం, కీడు కలిగితే కలిగిపోవడం, కుంగిపోవడం అటువంటివి చేయరు నాయన. ఇవన్నీ కలిసే ఉంటాయి. అయితే ఏంటి అని తెలుసుకుని వాళ్ళు ఆత్మకు ఇవన్నీ, ఈ సుఖము దుఃఖము అన్న ఈ చయము సమూహము వాళ్ళ మనసులకు ఒలయవు, పట్టవు నాయన. ఎందుకంటే ఇవన్నీ యుగాలు, ఇవన్నీ యుగాలు కలనం చేస్తాయి. ఆ యుగాలు మిళితములై ఉంటాయి, అవి కలనం చేస్తాయి. ఆ కలి అవి ఉన్నాయి, అవి యుగములు, అవి యుగ్మాలు, ద్వంద్వాలు నాయన. అవి వాళ్లకు తెలుసు అని ఆయన 3 రకాల యుగ్మాలు చెప్పారు ఇక్కడ. చెలగరు కలగరు అని పొంగిపోరు కుంగిపోరు, పొంగిపోవడం కుంగిపోవడం అని ఒకటి చెప్పారు. మేలున్ కీడున్ అని మేలు కీడు, మంచి చెడు అని చెప్పారు. సుఖము దుఃఖము అని ఇక్కడ ఇంకొకటి చెప్పారు. సుఖమైన దుఃఖమైన, మేలైన కీడైన, పొంగిపోవడం కుంగిపోవడం ఉండదు నాయన సాధువులకు. అవి యుగ్మాలు, అవి ఆ విధంగా ద్వంద్వాలు ఉంటాయని వాళ్లకు తెలుసు. అవి ఆత్మకు కాదు అని వాళ్లకు తెలుసు. ఇవన్నీ శరీరానికి ఉంటాయి, మనసుకుంటాయి, ఏంటో బయట విషయాలు, ఐహికమైనవి, మనకు సంబంధించినవి కాదు. నాకు లేవు, నాకు సుఖము దుఃఖము మంచి చెడు అన్నవి లేవు అని తెలుసుకొని ఉంటారు వాళ్ళు. ఉంటే ఉంటాయి మీ నాన్న శరీరానికి, అయితే ఏంటి అని తెలుసుకొని ఉంటారు వాళ్ళు. ఆ విధంగా నేనున్నాను, నువ్వు ఉండు నాయనా అని చెప్తున్నాడు. చెలగరు కలగరు సాధులు మిళితములై పరుల వలన మేలున్ కీడున్ నెలకొనిననైనా ఆత్మకు నొలయవు సుఖ దుఃఖ చయము యుగ్మములగుచున్ అని చెప్పాడు. అందులో పైగా ఇంకొక అందం ఏంటి అంటే, ముందిక్కడ పొడిచినా తిట్టినా కొట్టినా పడుతూ ఉండు. ఎందుకు అంటే మారు చేయడానికి నువ్వు దిగబడ్డావంటే, ఎగబడ్డావంటే మనసు కదులుతుంది, దానివల్ల నువ్వు జారిపోతావు అని ఒకటి చెప్పి, రెండోది ఆ రకంగా ఎట్లా ఉండాలి అంటే అవి ద్వంద్వాలను తెలుసుకో, సమస్థితి కోసం ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. తర్వాత అని ఇట్లు సమీక మహామునీంద్రుడు క్రమ్మరింప శక్తి లేని కొడుకు చేసిన పాపంబునకు సంతాపంబునుంది తన శిష్యునొక మునికుమారుని పిలిచి ఏ తత్ వృత్తాంతం బంతయు రాజున కిరింగించి రమ్మని పంచన్. అంతన్ ఆ అభిమన్యపుత్రుండు శమీకముని శిష్యుని వలన శాప వృత్తాంతంబు విని కామక్రోధాది విషయాసక్తుండగు తనకున్ తక్షక విషాగ్ని విరక్తి బీజంబగున్ అనుచు కరినగరంబునకున్ తని ఏకాంతంబున. ఇది మన పరీక్షిత్ మహారాజు మనస్థితి. అని ఇట్లు శమీక మహాముని క్రమ్మరింప శక్తి లేని, ఇంక మరల్చడానికి, వెనక్కి తిప్పడానికి, వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేని కొడుకు చేసిన పాపం అది. ఆయన ఇచ్చిన శాపము, ఆయన చేసిన పాపము. కొడుకు ఇచ్చిన శాపం అనట్లేదు, కొడుకు చేసిన పాపం అంటున్నాడు. ఇంకా పాపాన్ని, కొడుకు చేసిన పాపం వెనక్కి తిప్పడానికి వీల్లేదు. హరహరాదులు ఎదురొచ్చినా సరే తప్పడానికి లేదు, 7 రోజులు అని ఆయన చాలా గట్టిగా చట్రంలో పెట్టి ఇంకా స్క్రూలన్నీ వేసి బిగించాడు. ఆ శాపాన్ని కొంచెం కూడా దాన్ని తగ్గించడానికి, మార్చడానికి అవకాశం లేకుండా. కనీసము నువ్వు తక్షక విషాగ్నితోటి చస్తావు అన్నాడు అనుకోండి, అప్పుడు ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో ఒకప్పుడు, ఇంకొక 100 ఏళ్ళ తర్వాత అనుకోని అట్లా చెప్పుకోవచ్చు. దాన్ని పొడిగించుకోవడం అట్లా ఏమైనా చేసుకోవచ్చు, దాన్ని ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. 7 రోజులు అని చెప్పాడు. ఇవాళకి 7 రోజులు అంటే ఏ రోజుకి అంటే ఇప్పటి నుంచి ఒక 70 సంవత్సరాల తర్వాత పలానా రోజు నుంచి 7వ రోజు కాదు, నేటి నుండి 7వ రోజు అన్నాడు ఆయన. ఇవాళ నుంచి 7వ రోజు అన్నాడు. పోనీ అది కూడా ఏదో విధంగా చస్తావు కాదు, తక్షక విషాగ్ని వల్ల అన్నాడు. పోనీ ఎవరైనా దాన్ని ఆపుతారా అంటే హరహరాదులైనా ఆపడానికి లేదన్నాడు. అన్ని రకాలుగా దాన్ని గట్టిగా బిగించాడు. ఇంకా శాపాన్ని కొంచెమైనా మళ్లించడానికి, తగ్గించడానికి, మార్చడానికి అవకాశం లేకుండా బిగించాడు దాన్ని. అటువంటి పాపాన్ని చూసుకున్నాడు మన ముని, సంతాపం పొందాడు, చాలా తపించిపోయాడు. సమ్యక్ తాపం, తాపం అంటే దుఃఖం, ఆయనకి కష్టం కలిగింది, మనసు కలిగింది. పాప ఆయన ప్రశాంతంగా కూర్చొని ఆయన ఏంటో ఆయన కూర్చొని ఆయన తపస్సు చేసుకుని ఉంటే ఇంక ఇట్లుంది పరిస్థితి. అడవిలో కూర్చుంటే కూడా ఇట్లా ఉంటే
రక్షించాల్సిన రాజు అట్లా చేస్తాడు, కన్న కొడుకే ఇట్లా చేస్తాడు, ఇట్లా ఉంటే అడవిలో కూర్చున్న వాడికి కూడా ఇన్ని కష్టాలుంటాయి. నాలాగా ఊళ్ళో కూర్చొని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సాధన ఎంతవరకు ముందుకెళ్తుందో దుఃఖం వస్తుంది. ఆయన కన్నా ఎక్కువ సంతాపం నాకు కలుగుతుంది నా గురించి. అటువంటి సంతాపాన్ని పొందాడు ఆయన. తన శిష్యులు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ చాలా మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక మునికుమారుణ్ణి పిలిచాడు. ఏ తత్ వృత్తాంతం అంతా, ఈ మొత్తం విషయం జరిగిందంతా రాజునికి ఎరిగించిరమ్ము, చెప్పిరాపో అని పంపించాడు. అంతన్ ఆ అభిమన్య పుత్రుడు మన పరీక్షిత్ మహారాజు శమీకముని శిష్యుని వలన శాప వృత్తాంతం అంతా విన్నాడు. విని అసలు వాళ్ళకి అడవిలో కూర్చున్న వాళ్ళకి ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళకి డబ్బులు లేవు, అధికారం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, బలము లేదు, వాళ్ళేంటి నాకు ఇచ్చే శాపం, నేనే ఇస్తా శాపం అనొచ్చు. ఆయన అంత పని చేయలేదు. ఎంత దూరం వెళ్తాడో, ఎంత తొందరగా వెనక్కి వస్తాడో, ఎంత తక్కువ డ్యామేజ్ తోటి వస్తాడో అని చూసుకుంటున్నాం మనము. అందులో చూద్దాం. ఇందులో ఆయన చాలా దూరం వెళ్ళిపోవచ్చు. ఎంత దూరం వెళ్తాడంటే ఎంత దూరం వెళ్ళలేదు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. రెండవది, ఎంత తొందరగా మళ్ళీ వెనక్కి వస్తాడంటే వెంటనే వచ్చాడు. వెంటనే ఆయన కామక్రోధాది విషయాసక్తుండగు తనకు తక్షక విషాగ్ని విరక్తి బీజం బగును అనుకున్నాడు ఆయన. మంచిదే, నాకు శుభమే కలిగింది అనుకున్నాడు ఆయన. నాకు మంచే జరిగింది అనుకున్నాడు ఆయన. నాకు మంచే జరిగింది కాదు, నాకు మంచి జరిగింది అనుకున్నాడు ఆయన. మన నారదుల వారు అనుకున్నట్టు, వాళ్ళ అమ్మగారు పాము కాటుకి చచ్చిపోతే నాకు మంచి జరిగింది అనుకున్నాడు. ఉన్న ఒక్క బంధం కూడా రాలిపోయింది, మంచి జరిగింది అనుకున్నట్టే, ఓహో ఈ పాము కాటుకి నేను చచ్చిపోతానా, నాకు మంచి జరిగింది అనుకున్నాడు. ఆయన చాలా దూరం వెళ్ళలేదు. ఎంత సమయం పడుతుంది వెనక్కి రావాలంటే సమయం ఏం లేదు, ఆయన వెంటనే వచ్చేసాడు. ఇంటెన్సిటీ ఏంటంటే ఏమీ లేదు. అప్పుడు ఆకలికి, దప్పికకి, కోపానికి, ఏదో ప్రారంధానికి, ఏదో అలసటకి, శ్రమకి, ఏంటో ఆయన కర్మట్ల గాలి ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు ఇంత కథ విని కోపం తెచ్చుకోలేదు ఆయన. అసలు ఇంతకు ముందున్న కోపమే. అప్పుడు నా కామం, ఆ వేట తమకం ఉండే, తర్వాత మంచినీళ్ళు కావాలన్న కోరిక ఉండే. ఆ కామాలతోటి ఆయన ఇవ్వలేదన్న కోపం వచ్చింది. వాటితో ఉన్నాను నేను, కామక్రోధాది విషయ ఆసక్తున్నై ఉన్నాను. ఆది అన్నాడు, ఆది కూడా చూద్దాము. ఇప్పుడు ఆయనకి వేట ఆడాలి అన్న, ఆట ఆడుకోవాలన్న కామం, కోరిక కలిగింది. ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా ఎక్కువ జంతువుల్ని చంపాలి, ఇంకా ఏంటో చెయ్యాలి, అసలు వేటగాళ్లే పొగిడి అంత గొప్పగా చెయ్యాలి అని, అది లోభితనానికి వెళ్ళిపోయింది. నా అంతటోడు లేడు, నేనంతటి వాడినని చెప్పి మాత్సర్యము, కామక్రోధ లోభ మోహము, మంచో చెడో తెలీదు, కామక్రోధ లోభ మోహ మదము, నా అంతవాణ్ణని, మాత్సర్యము, మొత్తం 6 వచ్చేసాయి. కాబట్టి కామక్రోధాదులన్నీ వచ్చేసినాయి. అటువంటి విషయాలతో నేను ఆసక్తున్నై ఉన్నాను, సంఘం పెట్టుకున్నాను, ఆశలతోటున్నాను. అటువంటి విషయ సాంగత్యం కలిగిన నాకు ఈ తక్షక విషాగ్ని అన్నది విరక్తి బీజం. అమ్మయ్య దేవుడా, నాకు మంచి జరిగింది, వైరాగ్యం కలగడానికి ఇది బీజం. ఇక్కడి నుంచి నా ఈ చిన్న విరక్తి బీజము గొప్ప ఘన వైరాగ్యం అన్న విషయంగా అది విస్తరిస్తే నేను బాగుపడిపోతాను అని ఆయన అనుకున్నాడు. అనుచు కరినగరంబునకుంజని, ఆ హస్తినాపురానికి వెళ్ళి ఏకాంతంగా కూర్చున్నాడు. అంత గొప్పవాడు, అంత గొప్పవాడు. పరిస్థితులు, ప్రారబ్ధాలు, మనం చేసే చేష్టితాలు, మన ప్రారబ్ధ కర్మలు, మన చేష్టితాలు ఎట్లయినా ఉంటాయి, ప్రతి వాడికి ఉంటాయి. తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంటాయి, కొన్ని కాదు, చాలా మటుకు. కానీ కర్మలు జరిగేవి జరుగుతాయి. జ్ఞానం ఏంటి మార్గము? జ్ఞాన మార్గం ఎక్కడుంది, దాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఇంక మళ్ళీ ఇందులోకి జారకుండా ఏం చెయ్యాలి అని ఆయన ఆలోచించుకున్నాడు. అదైన గొప్పతనం. అందుకని మనకందరికీ గురువు గారు అయ్యాడు. ఆయన ఒక గొప్ప గురువు గారిని, శుక్లవారిని తెచ్చుకుంటున్నారు. అందుకని ఆయనకి పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాను, మొత్తం నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను పరీక్షిత్ మహారాజుకి. ఏటికి వేటబోయితి మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి తద్భుజాగ్రమున నేసితి సర్ప శవంబు తెచ్చి, నేడేటికి
పాప సాహసములీ క్రియ చేసితి, దైవ యోగమున్ దాటగరాదు, వేగిరమ తథ్యము కీడు జనించు ఘోరమై అన్నాడు. పాపం ఆయన అనుకుంటున్నాడు, ఒక్కడు ఏకాంతంగా కూర్చున్నాడు. ఆయన ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. దారిలో ఆయన వెళ్తూ ఉంటే ఈ ముని పిల్లలు పరిగెత్తుకుంటూనో అడ్డదారిలోనో మరి ఎట్లా వెళ్ళారు, వెళ్ళి ఆయన్ని, అందులో రాజుగారు ఆయన పరివారం మళ్ళీ ఆయన రౌండప్ చేసుకున్నాడేమో, నెమ్మదిగా మరి అన్నిటిని చంపారు. ఆ మాంసం అంతా ఉంటుంది, అందరికి అన్నాలు పెట్టడం కూడా రాజు పని ఉంటుంది, చర్మాలు ఉంటాయి, వాటన్నిటిని కూడా చూసుకోవాలి, చాలా ఉంటుంది. వేట జరిగిన తర్వాత ఆ జంతువులన్నీ ఉంటాయి, జంతు చర్మాలు తీసి వాటిని ట్యానింగ్ చేసుకుంటూ మాంసాన్ని అంతా నిల్వ చేసి మళ్ళీ, ఎందుకంటే చాలా మందికి చాలా రోజులు అన్నం అది భోజనము కాబట్టి వాటిని చూసుకుంటూ ఇవన్నీ చాలా పనులు చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నారు. ఈ ముని పిల్లలు గబగబా వెళ్ళి ఉంటారు, వాళ్ళ మధ్యలోనే చెప్పారు. ఆ తర్వాత ఆయన విన్నాడు, సరే అనుకున్నాడు, రాజ్యానికి వెళ్ళిపోయాడు, ఒక్కడే కూర్చున్నాడు, ఇంకా ఆలోచించుకుంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, వేటకి ఏటికి వేట పోయిది, ఎందుకని వేటకి వెళ్ళాను నేను అసలు? ఆ మునీంద్రుడు గాఢ సమాధిలో ఉండగా ఏటికి ఎందుకు? తత్ భుజాగ్రమున సర్పశవంబు తెచ్చి వేసితి, ఎందుకు? వేటకి పోతే పోయాను. ఆ ముని కనిపిస్తే నమస్కారం చేసి రావచ్చు కదా, ఆయన గాఢ సమాధిలో ఉంటే అక్కర్లేకుండా పోయి ఒక శవాన్ని తీసుకెళ్లి పాము శవాన్ని ఆయన మెళ్ళ వేశాను. నేడు ఏటికి ఈ రోజు నా బతుక్కి ఇప్పుడు ఈ సమయంలో నాకు ఎందుకు ఇటువంటి పాప సాహసం కలిగింది, ఇటువంటి పాపం చేసే సాహసం కలిగింది నాకు? ఈ క్రియ ఇటువంటి పని చేశాను, ఇంత సాహసం చేశాను, ఇంత పాపం చేసేందుకు సాహసం చేశాను ఈ రోజు నేను ఎందుకు? దైవయోగమును దాటగరాదు, దైవము నా ప్రారంధం, దైవం అంటే ప్రారంధం, విధిరాత, విధి అన్న దైవం అన్న ప్రారంధం అన్న అదే. అయోగం ఉంది నాకు, దాన్ని దాటలేము, ఎంతటి వాళ్ళు దాటలేరు. వేగిరమ తప్పకుండా, తథ్యం అంటే తప్పకుండా, వేగిరమ అంటే వేగంగా, ఘోరమైన కీడు కలుగుతుంది. చేసిన తప్పటువంటిది, మహాపాపం చేశాను, ఇంత సాహసానికి ఒడిగట్టాను, నా ప్రారంధం కూడా కలిగి వచ్చింది. ఒకవైపు నా ప్రారంధం, ఒకవైపు నా చేష్టితము. తప్పకుండా తథ్యంగా, వేగంగా, తొందరగా ఘోరమైన కీడు, పాపము, కష్టము నాకు వస్తుంది, నేను దాటలేను అని ఆయన అనుకున్నాడు. ఏటికి వేట పోయితి, మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి తద్భుజాగ్రమున నేసితి సర్పశవంబు తెచ్చి, నేడేటికి పాప సాహసములు ఈ క్రియ చేసితి, దైవయోగమున్ దాటగరాదు, వేగిరమ తథ్యము కీడు జనించు ఘోరమై అని అనుకున్నాడు. పాపం పాము విషాగ్ని కీలలను ప్రాణములేగిన నేగుగాక, ఈ భూమియు రాజ్య భోగములు పోయిన నిప్పుడపోవుగాక, సౌదామని పోలు జీవనము తథ్యముగా తలపోసి, ఇంకా నేనేమని మారు తిట్టుదు మునీంద్ర కుమారకు దుర్నివారకున్. పాము విష అగ్నికీలలు, వాటికి నా ప్రాణములు ఏగిన ఏగుగాక, నా ప్రాణాలు పోతే పోని. ఆ తక్షక పాము విషాగ్నికి నా ప్రాణాలు పోతాయంటే పోని. ఈ భూమియు ఈ రాజ్య భోగాలు ఇప్పుడే పోయిన పోవుగాక, 7 రోజుల తర్వాత కాదు, ఇప్పుడే పోతే పోయాయి. అయితే ఏంటి? సౌదామని పోలు మెరుపు తీగలాగా తళుక్కుమని మెరిసి మాయమయ్యే ఈ జీవితము, ఇది తథ్యంగా ఎప్పటికీ ఇట్లా పడి ఉంటుందని తలపోసి, ఇంకా నేను ఏమని మారు తిట్టుదు ఆ మునీంద్ర కుమారకుణ్ణి, ఆ దుర్నివారకుణ్ణి? ఆయన ఇచ్చిన శాపం ఇచ్చేశాడు, అది దుర్నివారకము, అది తిరుగులేంది. ఆ శాపము ఆయన చాలా గట్టిగా ఇచ్చాడు, పగడ్బందీగా ఇచ్చాడు ఆ శాపాన్ని. దాన్ని ఎట్లా వెనక్కి తీసుకోలేను. పొయ్యి నాయన కొంచెం దాన్ని తగ్గించు, ఉపసంహరించని చెప్పడానికి కూడా లేదు. ఆయన శాపం అనే చట్రంలో ఆ ముని కుమారుడు కూడా బంధించబడ్డాడు, తగ్గించడానికి వీల్లేదు. పోనీ అయితే అయింది, నేను పోతే పోయాను, ఆ పిల్లాన్ని మాత్రం గ్యారంటీగా శపిస్తాను, వాళ్ళ నాన్నని శపిస్తాను, వాళ్ళ ఆవులను శపిస్తాను, వాళ్ళందరినీ శపిస్తాను కాదు. శపిస్తే ఏమి లాభము? నేను ఆ పిల్లాడు శపించడం వల్ల నేను 7 రోజుల తర్వాత చస్తానంటే, ఆ పిల్లాడు శపించకపోతే నేను ఎప్పటికిక్కడ పడి ఉంటానా? పోవడం ఎట్లయినా ఉంటుంది ఎవరికైనా.
సౌదామని లాంటిది ఇది, మెరుపు తీగలాగా తళుక్కున మెరిసిపోయే జీవితం ఇది, ఎప్పటికీ ఉండేదే. ఎప్పుడో పోయేది, ఎప్పుడో రోజు పోతుంది, ఈ 7 రోజుల తర్వాత పోతుంది. ఇప్పుడు దానందానికి నేను ఆ పిల్లాడిని మారు తిట్టి ఇంకా పాపాన్ని కూడబట్టుకోవడం అవసరమా? దానివల్ల పోనీ ఈ పాపము, ఈ శాపం వెనక్కి తిరుగుతుందే. కాని పోని దానికోసం ఎందుకు ప్రయత్నం చేయడం, అనవసరం అనుకున్నాడు ఆయన. పోతే పోని 7 రోజుల తర్వాత చచ్చాను, ప్రాణాలు పోతే పోయాయి, అసలు రాజ్యభోగాలు ఇప్పుడే పోతే పోయాయి, ఏం పర్వాలేదు అనుకున్నాడు ఆయన. ఎంత దూరం వెళ్తాడో చూద్దాం, ఈయన ఎంత తొందరగా వెనక్కి వస్తాడో చూద్దాము, ఎంత తక్కువ డ్యామేజ్ తో చూద్దామంటే ఏమీ లేవు, అంత 0, 3 0. ఆయన ఎక్కడికి పోలేదు, అక్కడే ఉన్నాడు, కోపం తెచ్చుకోలేదు, డ్యామేజ్ లేదు. యాక్చువల్ గా మంచి చేసుకున్నాడు. ఆ వస్తువుని జారిపోవలసిన పరిస్థితిలో నుంచి ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఆయన మునికుమారుడు శపించాడంటే ఈయన 4 శాపాలు ఇచ్చి, వాళ్ళ నాకు ఇంకా కోపం వచ్చి ఆయన 4 శాపాలు ఇచ్చి ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయన మన సమీక మహర్షి ఇవ్వడు. కానీ ఆ రకంగా ఇంకా ఇంకా కిందికి వెళ్ళిపోయి కూరుకొని పోవలసిన విషయాన్ని ఆయన వెంటనే జ్ఞానంతో ఆపేసుకున్నాడు. అక్కడి నుంచి జ్ఞానంతో పైకి వెళ్ళిపోతున్నాడు. జ్ఞానంతో ఆపేసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, బుద్ధితో ఆలోచించుకున్నాడు, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతున్నాడు. ఆయన కిందికి జారలేదు, కిందికి జారలేదు. అదే ఆయన చేసుకున్న సాధన. కిందికి జారలేదు. అదే ఆయన తండ్రులు, ఆయన తాతల నుంచి ఆయనకు వచ్చిన ఆ వరము. కిందికి జారలేదు ఆయన. భగవంతుడు బతికించినందుకు, ఆయన బ్రతికి ఉన్నందుకు జారలేదు ఆయన. పాము విషాగ్ని కీలలను ప్రాణములేగిన ఏగుగాక, ఈ భూమియు రాజ్య భోగములు పోయిన నిప్పుడపోవుగాక, సౌదామని పోలు జీవనము తథ్యముగా తలపోసి ఇంకా నేనేమని మారు తిట్టుదు మునీంద్ర కుమారకు దుర్నివారకుని అన్నాడు. ఈ భూమి నా రాజ్యము, అందులో ఉన్న రాజ్యభోగాలు పోతే పోని, ఇప్పుడే పోని, 7వ రోజు తర్వాత కాదు, ఇప్పుడే అన్నాడు ఆయన. అది ఏమంటారు, ఏదో శ్మశాన వైరాగ్యము, సడన్ గా మీద పడిపోతున్న ఆపాత వైరాగ్యం కాదు, సడన్ గా వచ్చిన అయోమయం వైరాగ్యం కాదు. పోతే పోని, నేను చచ్చాను, అయితే ఏంటి, పోతే పోని, ఎప్పుడో పోయేవి కాదు, ఇప్పుడే పోతే పోని అని ఆయన ఆపాత వైరాగ్యంతో అనట్లేదు. ఆయన నిశ్చలమైన బుద్ధితోటే అంటున్నాడు. రాజననుచుపోయి రాజ్య గర్వంబున వనము కొరకు వారి వనముకొచ్చి దందశివుక శవము తండ్రిపై వైచిన పొలియ తిట్టకేలపోవు సుతుడు అని అనుకున్నాడు. ఆ పిల్లాడు మునికుమారుడు కూడా ఆయన తప్పు చేసిందేమి, ఆయన కూడా అసలు ఏ నోరు పెట్టుకొని నేను మారు తిడతాను, ఏ విధంగా తిడతాను, అసలు ఆ ముని కుమారుడు చేసిన తప్పేంటి, కరెక్ట్ గానే చేశాడు ఆ పిల్లాడు కూడా. రాజును నేను కాబట్టి అనుకుంటూ పోయి ఆ రాజ్య గర్వంతో నేను వనము కొరకు, వనం అంటే నీళ్ళు, ఇక్కడ మంచినీళ్ళ కోసం వారి వనము, వాళ్ళున్న అడవి ప్రాంతాన్ని చొచ్చి అందులోకి వెళ్ళి అక్కర్లేకుండా దందస్యూకాన్ని, దందస్యూకము అంటే దశనం అంటే కరవడం, దశనం చేసేది కాబట్టి దందస్యూకము కాటు వేసేది పాము, దాని యొక్క శవాన్ని తెచ్చి తండ్రిపై వేస్తే, తండ్రిపై వేచిన ఆ సుతుడు ఆయన కొడుకు పొలియ దిట్టక ఏలపోవు, తిట్టకుండా ఉంటాడా ఎవడైనా? మంచినీళ్ళ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి, మంచినీళ్ళు ఇచ్చాడా ఈయనదా వేరే విషయం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్న ఒక పాము శవాన్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి మెళ్ళో వేస్తే కొడుకు చూసి ఊరుకుంటాడా ఎవడైనా తిట్టక? ఆ పిల్లాడు చేసిన తప్పేముంది, నేను చేసే తప్పు, పరమ పాపం చేశాను, ఇటువంటి రోజు వచ్చింది నా కర్మగాలి, వాళ్ళ మంచి చెడు ఆలోచించుకోకుండా తప్పు చేశాను, తప్పు చేసినందుకు ఆ పిల్లాడు తిట్టాడు, మంచి పనే చేశాడు అని ఆయన అనుకున్నాడు. రాజననుచుపోయి రాజ్య గర్వంబున వనము కొరకు వారి వనము చొచ్చి దందశివుక శవము తండ్రిపై వైచిన పొలియ తిట్టక ఏలపోవు సుతుడు బానే తిట్టాడు అనుకున్నాడు. గోవులకును బ్రాహ్మణులకు దేవతలకు నెల్లప్రొద్దు తెంపున కీడున్ గావించు పాప మానసము ఏ విధమున పుట్టకుండా నివారింతున్. అది సరే, ఆ పిల్లాడు నన్ను సరిగ్గానే తిట్టాడు, నాకు పోయే రోజు వచ్చింది, నేను పోతానని నాకు బాధ లేదు. కానీ ఒక్క విషయానికి బాధగా ఉంది నాకు. గోవులకు
బ్రాహ్మలకు దేవతలకు ఎల్ల పొద్దు ఎప్పుడు తెంపున ఈ రకంగా తెగించి కీడుంగావించు కీడు చేసే పాప మానసము పాపిష్టి మనసు ఏ విధమున ఏ రకంగా మళ్ళీ పుట్టకుండా నాకు ఇటువంటి పాపిష్టి ఆలోచన మళ్ళీ నాకు రాకుండా ఏ విధంగా నేను ఎట్లా ఆపుతాను? నేను 7 రోజుల తర్వాత చచ్చిపోతానంటే చావకుండా ఎట్లా ఉండాలి అని నేను ఆలోచించను. ప్రతాడు పోతాడు. ఇది సౌదామణి లాంటిది. ఇది మెరుపుతీగలాగా మెరిసిపోయే జీవితం ఎంతకాలం ఉంటుంది? పోయే వాళ్ళందరూ పోతారు, నేను పోతాను. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయను. ఆ పిల్లాడు తిట్టాడంటే బాగానే తిట్టాడు. మరి వాళ్ళ నాన్న మెళ్ళలో చచ్చిన పామేస్తే ఊరుకుంటాడు ఎవడైనా? తిట్టాడు, వాణ్ణి నేనేమనను. కానీ ముఖ్యంగా ఇటువంటి పాపం చెయ్యాలన్న మనసు కలిగిందే, ఇటువంటి తెగింపు, ఇంతకు తెగించానే నేను, ఇటువంటి సాహసాన్ని చేశానే, ఇటువంటి పాపం చెయ్యాలన్న బుద్ధి మళ్ళీ పుట్టకుండా నేను అటువంటి ఆలోచన రాకుండా మనసును ఏ విధంగా ఆపగలను? ఏమి చెయ్యాలి నేను ఇప్పుడు బాగుపడ్డానికి? జారితే జారాను, కానీ మళ్ళీ ఇక్కడి నుంచి పైకి ఎట్లా ఎక్కాలి అని ఆలోచించుకున్నాడు. ఆయనకి మళ్ళీ నమస్కారం చేసుకుంటున్నాను. గోవులకును బ్రాహ్మణులకు దేవతలకు నెల్లప్రొద్దు తెంపున కీడుంగావించు పాప మానసము ఏ విధమున పుట్టకుండా నేను పారింతున్ అనుకున్నాడు అని వితర్కించుకున్నాడు. బాగా తర్కించుకున్నాడు, చాలా ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని మనస్సుని ఎట్లా నేను ఆపాలి, మళ్ళీ అది జారకుండా పాపాల్లోకి కూరకుండా ఎట్లా ఆపాలి అని ఆలోచించుకుంటున్నాడు. దామోదర పదభక్తిన్ కామాదుల గెలిచినాడు కావున కరుణన్ భూమీసుడు అలుగడయ్యను సామర్థ్యము కలిగి దోష సంగిన్ శృంగిన్ అని మన సూతుల వారు మనకు చెప్తున్నారు. ఎందుకు ఆయన శపించలేదు శృంగిని? దామోదర పదభక్తితోటి ఉన్నాడు ఆయన. కృష్ణుడి యొక్క పాదాల మీద అత్యంతమైన భక్తితోటి ఉన్నాడు. కామాదులను కామక్రోధాదులను గెలిచాడు ఆయన. ఆ ఒక్కసారి జారానని తెలుసుకున్నాడు. మళ్ళీ ఎట్లా బయటపడాలని వెంటనే ఆలోచించుకుంటున్నాడు. నేను కామక్రోధాది విషయాసక్తున్నయ్యానే, జారానే, మళ్ళీ ఇప్పుడు ఎట్లా బయటపడాలి, పైకి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచించుకుంటున్నాడు ఆయన. అసలు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టట్లేదు ఆ కామాదులను గెలవడం అన్న పని, మనసుని నిగ్రహించడం, కోపాలని కోరికల్ని ఆపడం అన్న పని, ఆ సాధన ఆయన ఇప్పుడు మొదలు పెట్టట్లేదు. మధ్యలో ఒకసారి అనుకోకుండా ప్రారంధానికి ఆయన జారాడు. కానీ అసలు ఆయన వాటిని ఎప్పుడో గెలిచినవాడు కావున అతనికి ఏమైనా చెయ్యాల, మునికుమారుని ఏమైనా చెయ్యాలన్న కోరిక లేదు, కోపము లేదు ఆ పిల్లాడి మీద. కామము కోరికలు ఎప్పుడో గెలిచాడు ఆయన. కాబట్టి కరుణతోటి మనసు నిండా దయ ఉన్నది ఆయనకి. భూతేషు దయ ఉన్నది ఆయనకి, భూత దయ. కాబట్టి ఆ భూమీసుడు, ఆ రాజుగారు సామర్థ్యము కలిగి ఉండి, ఆయనకి శపించే సామర్థ్యం ఉంది. శాపం పక్కన పెడదాం, అసలు యాక్చువల్గా శాపంతో కూడా సంబంధం లేదు. ఒక్కళ్ళ 10 మందినో సైనికుల్ని భటుల్ని పంపిస్తే వాళ్లే మొత్తం ఆశ్రమం లేకుండా చేస్తారు. అంత సామర్థ్యం ఆయనకుంది. రాజు కోరుకుంటే దెబ్బలకు కరువ. ఆయన ఏమైనా చేయొచ్చు. ఆయనకి అన్ని రకాలుగా సామర్థ్యం ఉంది. ఆయనకి సొంతంగా బలం ఉంది. కావాలంటే రథం ఎక్కెళ్ళి లేదా ఆయన గుర్రం ఎక్కెళ్ళి ఆయన సొంతంగా చేసే, సొంతంగా బాహుబలం ఉంది. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఆయనకి తపశ్శక్తి ఉంది, శపించే శక్తి ఉంది. ఆయన రాజు, కావాలంటే మంది మార్బలాన్ని పెట్టి కొళ్ళా దెబ్బలు కూడా కొట్టించగలడు. కానీ అంత సామర్థ్యం కలిగి, పైగా ఆ పిల్లాడు తప్పు చేశాడు, దోష సంగి ఆయన. దోషము, కామము, క్రోధం ముందు రోషమన్న దోషంతో కూడి ఉన్నాడు ఆ శృంగి. రోషం అని ఎన్నిసార్లు రాశారో మన పోతన మహర్షి. ఆ రోషమన్న దోషంతో కూడి ఉన్నాడు శృంగి. ఈయనకు ఏమైనా చేయగలిగిన సామర్థ్యం ఉంది మన పరీక్షిత్కి. అయినా కూడా కామాదులను గెలిచిన వాడాయన, కరుణతో మనసంతా నిండి ఉన్నవాడాయన, దామోదర పద భక్తి కలిగి ఉన్నవాడాయన. కాబట్టి అలుగడయ్యను, కోపం తెచ్చుకోలేదు మన రాజుగారు. దామోదర పదభక్తిని కామాదుల గెలిచినాడు కావున
కరుణన్ భూమీసుడలుగడయ్యను సామర్థ్యము కలిగి దోష సంగిన్ శృంగిన్. అంత మునికుమారుండు శపించిన వృత్తాంతంబు తక్షకుండు విని ఎడరు వేచి ఉండే. ఇట తక్షక వ్యాళ విషాణల జ్వాలాజాలంబునం తనకు సప్తమ దినంబున మరణంబని ఎరింగినవాడు కావున భూపాలుండు భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబులని తలంచి రాజ్యంబు విసర్జించి నిరసన దీక్షాకరణంబు సంకల్పించుకుని. అంతా ఇంకప్పుడు ఆ మునికుమారుడు శపించిన వృత్తాంతం అంతా మన తక్షకుడు కూడా విన్నాడు. ఇప్పుడు తక్షకుడికి కూడా ఆయన ప్రారంధం ఆయనకు యాక్టివేట్ అయింది. ఇక్కడ వీళ్ళందరూ ఎవరి ప్రారంధానికి వాళ్ళు అనుసరించి దాన్ని వీళ్ళు వాళ్ళ కర్తవ్యాలను చేసుకుంటున్నారు, వాళ్ళ కర్మల్ని. ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సొంత ప్రారంధాలు ఉన్నాయి. అక్కడ శమీక మహర్షికి ఆయన మెళ్ళో ఆ పాము, చచ్చిన పాము శవం పడాలని ఆయనకు ఒక ప్రారంధం రాసి పెట్టింది, ఆయనకు జరిగింది. తిట్టాలని మన మునికుమారుడికి ఉంది, వాళ్ళ నాన్నగారి చేత తిట్లు తినాలని ఉంది. తర్వాత నేర్చుకొని బాగుపడతాడో ఏమో, అది కూడా ఉందో ఏమో, అది ఎగ్జాంపుల్ లాగా ఆయనకి ఎక్స్పీరియన్స్ కి ఉంది. అట్లనే మన రాజుగారికి తక్షక విషాణల శాపం ఒకటి ఉంది, దానివల్ల చావాలన్న ప్రారంధం ఉంది. అదే విధంగా అసలు కాటు వెయ్యాలని యాక్చువల్ గా హీరో మన మొత్తం స్టోరీలో అసలు మెయిన్ యాక్టర్ మన తక్షకుడు, ఆయనకు కాటు వెయ్యాలి 7 రోజుల తర్వాత, ఇవాళ నుంచి 7వ రోజుకి అని ఆయనకు కూడా ఒక మెమో వచ్చింది. ఆ నోటీస్ పెట్టుకున్నాడు, చూసుకున్నాడు, ఈమెయిల్ వచ్చింది చూసుకున్నాడు, ఓహో 7th డే ఓకే అనుకున్నాడు. ఆయన క్యాలెండర్ లో నోట్ చేసుకున్నాడు. ఆ విధంగా ఎడరు వేచి ఉండే, ఆయన ఎదురు చూస్తూ ఆ కాలానికి వేచి ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే మన ఊళ్ళో, మన హస్తినానగరంలో తక్షక వ్యాళ విషానల జ్వాలాజాలంబునకున్, తక్షకమనే వ్యాళం పాము యొక్క విషమన్న అనలము అగ్నిజ్వాలల యొక్క జాలము సమూహానికి దానివల్ల తనకు సప్తమ దినంబున 7వ రోజున మరణంబని ఎరింగిన, తనకు చావు ఆ విధంగా వస్తుంది. ఈ తక్షకుడు కాటు వేయడము, తక్షకుడు కాటు వేస్తాడని మన ముని కొడుకు శపించడము, ముని కొడుకు శపించడం కోసం వాళ్ళ నాన్నగారి మెళ్ళలో ఈయన పాము వేయడం, ఇటువంటివన్నీ నిమిత్తాలు. ఈ నిమిత్తం వల్ల నాకు 7వ రోజున మరణం వస్తుంది అని ఎరింగిన వాడు కావున మన భూపాలుడు రాజుగారు, భూలోకం వద్దు నాకు, స్వర్గలోకం కూడా వద్దు, ఇహలోకం వద్దు నాకు, అపవర్గం వద్దు, ఈ భోగాలన్నీ హేయాలు తక్కువ రకంవి, అవరాలు, నాకు వరమైనది శ్రేష్టమైనది ఒకటి కావాలి, మోక్షం కావాలి అని తలచి రాజ్యంబు విసర్జించి, రాజ్యాన్ని వదిలిపెట్టి నిరసనము, అసనము అంటే భుజించడం, తినడము, అన్నప్రాసనం అంటారు. అసనం అంటే గొప్పగా తినడం, అన్నప్రాసనము. ఆ రకంగా అసనం అంటే తినడం. ఇక్కడ నిరసనం అంటే తినకుండా ఉండడం. తినకుండా ఉండి ఈ విషయం గురించి నేను తేల్చుకుంటాను అన్న దీక్షాకరణము, ఒక దీక్షను పుచ్చుకుని ఆ సంకల్పాన్ని చేసుకుని మనవాడు ఉన్నాడు. నాకు సరే ఎట్లయినా ఈ భూలోకంలో ఉన్న ఈ రాజ్యం ఉండదు, రాజ్యభోగాలు ఉండవు, అవి ఇప్పుడే పోని, నాకొద్దు. ఆ తర్వాత శరీరం 7వ రోజు పడిపోతున్న తర్వాత ఏంటని ఆలోచించుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత ఆలోచించుకుందామంటే స్వర్గం వస్తుందో ఏమో, నేను పుణ్యకర్మలు చాలా చేశాను, నాకు స్వర్గం కూడా వద్దు, ఇవన్నీ తక్కువ రకం, నాకు వీటన్నిటికన్నా పైన ఉన్నది కావాలి, అదేంటి, అది ఎట్లా వస్తుంది అని ఆయన ఆలోచన మొదలుపెట్టాడు. ఆయనకి నేను మళ్ళీ నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పుకుని మనం ఇవాళ ఇక్కడికి ఆపుదాము. పరీక్షితుడి ప్రాయోపవేశం అన్న తర్వాత ఘట్టం వచ్చే వారం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.